యూనిట్ 4 కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లోని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే పాయింట్స్ని ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్, నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్. సో కన్సైన్మెంట్లోని మనం లాస్ట్ క్లాస్లోని మామూలు ఫుల్ గూడ్స్ సోల్డ్ గురించి చెప్పుకున్నాం, అలాగే అన్సోల్డ్ స్టాక్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇన్వాయిస్ ప్రైస్ గురించి, నార్మల్ లాస్ గురించి, అబ్నార్మల్ లాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి? ఇన్వాయిస్ ప్రైస్ మీన్స్ వెన్ గూడ్స్ సెండ్ బై ది కన్సైనర్ టు కన్సైనీ విత్ ఏ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వాయిస్ ప్రైస్. తనకు పడిన ఖరీదు కంటే, కాస్ట్ కంటే అబో రేట్కి పంపిస్తే దాన్ని ఇన్వాయిస్ ప్రైస్ అంటారు. కన్సైనీకి గూడ్స్ పంపించేటప్పుడు ఎక్కువ రేట్ వేసి పంపించడం జరుగుతుంది. అలా పంపిస్తే దాన్ని ఏమంటారంటే ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పి అంటారు. సో ఇన్వాయిస్ ప్రైస్ అనేది ఎందుకని అలా ఎక్కువ అమౌంట్ చూపిస్తారంటే, కన్సైనీ పొరపాటున తక్కువ అమ్మకుండా గూడ్స్ని ఎక్కువ మనం ముందుకు కొంచెం లాభం కలిపి మనం పంపించడం జరుగుతుంది. అలాగా పంపించేటప్పుడు దాని ఇన్వాయిస్ ప్రైస్ అంటారు. ఇవి సాధారణంగా ప్రతి చోట జరుగుతుంది. ఉదాహరణకి హెడ్ ఆఫీస్ ఉంది, వాళ్ళకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ సరుకుని వాళ్ళు పడిన రేటు కంటే ఎక్కువ రేట్ వేసి ఆ బ్రాంచెస్కి సరుకు పంపిస్తారు. ఎందుకంటే తక్కువకి అమ్ముతారనే ఉద్దేశంతో వాళ్ళకి సరుకుని ఎక్కువ రేటుకి వేసి పంపించడం జరుగుతుంది. అలా ఎక్కువ లాభాన్ని ముందుగానే ఖరీదులో కలిపి పంపిస్తే దాని ఇన్వాయిస్ ప్రైస్ కింద మనం చెప్పుకుంటాం. సో సమ్ టైమ్స్ ద కన్సైనర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రివీల్ ది యాక్చువల్ కాస్ట్. అంటే వాస్తవం ధర చెప్పడానికి కన్సైనర్ ఇష్టపడ్డు. ఎందుకని ఒకవేళ చెప్పామనుకోండి దానికి అదే రేటుకి అమ్మొచ్చు, దాన్ని తక్కువ రేటుకి అమ్మొచ్చు, అప్పుడు నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కన్సైనర్కి గూడ్స్ పంపించేటప్పుడు వాళ్ళు కొంచెం లాభం కలిపి పంపించడం అనేది జరుగుతుంది. సో అలా పంపించేటప్పుడు గూడ్స్ని ఎక్కువ లాభం కలిపి పంపించేదాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ కింద మనం చెప్పుకుంటాం. గూడ్స్ నాట్ ఎట్ కాస్ట్ బట్ ఎట్ ఏ హయ్యర్ ప్రైస్. హయ్యర్ ప్రైస్కి గూడ్స్ పంపించడం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఇన్వాయిస్ ప్రైస్ కింద మనం చెప్పుకుంటాం. ఇన్వాయిస్ ప్రైస్ని అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రాఫిట్ కలిపితే మనకి ఇన్వాయిస్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే కాస్ట్కి ప్రాఫిట్ కలిపి పంపిస్తూ ఉంటారు. అలా ఇన్వాయిస్ ప్రైస్కి గూడ్స్ పంపించడం అనేది జరుగుతుంది. సో అలా పంపించినప్పుడు మనం ప్రాబ్లంలో ఎలా చూపించాలి? సో ప్రాబ్లంలో మనం గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మనం 100 రూపీస్ ఉన్న గూడ్స్ని మనం 150 రూపీస్కి పంపించాం. అంటే ఎక్సెస్ ఎంత కలిపాం? మనం 50 రూపీస్ కలిపాం. సో ఆ 50 రూపీస్ని ప్రాఫిట్ అంటారు. కన్సైన్మెంట్ అకౌంట్లోని మనం చూపించేటప్పుడు డెబిట్లోని 2 GSC అని చెప్పి హై ప్రైస్ ఉన్న గూడ్స్ 150 రూపీస్ని మనం డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ అకౌంట్ అడాప్ట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి డెబిట్లో 150 రూపీస్ అనేది మనం చూపించాలి. అలాగే క్రెడిట్ సైడ్ మనం బై GSC ఎక్సెస్ ఎంత కలిపాం? మనం 50 రూపీస్ కలిపాం. కాబట్టి ఆ 50 రూపీస్ని మీరు క్రెడిట్ చేయండి. సో బై GSC అని చెప్పేసి మీరు 50 రూపాయలని మీరు క్రెడిట్ సైడ్ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఇన్వాయిస్ ప్రైస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మనం హై ప్రైస్ని డెబిట్లో ఎందుకు చూపిస్తామంటే, సరుకు కన్సైనర్ నుండి కన్సైనీకి వెళ్ళినప్పుడు అతనికి ఇన్వాయిస్ ప్రైస్ చూపిస్తాం కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ని డెబిట్లో మనం 150 రూపీస్ చూపిస్తాం, అంటే హై ప్రైస్కి చూపిస్తాం. మరి క్రెడిట్లోని మనం ఎక్సెస్ అమౌంట్ ఎందుకు క్రెడిట్ చేసాం? మన లాభాన్ని క్యాన్సిల్ చేయాలి. ఎగ్జాక్ట్ ప్రాఫిట్ రావడం కోసం మనం ఏదైతే ఎక్స్ట్రా కలిపామో ఆ ఎక్స్ట్రా కలిపిన అమౌంట్ని క్రెడిట్ సైడ్ బై చేసి చూసుకోండి. 150లో నుంచి 50 పోయింది అనుకోండి, మళ్ళీ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 100గా ఉండేది. సో అక్కడ మనం ఇన్వాయిస్ ప్రైస్కి చూపించడం జరుగుతుంది డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ వచ్చేసరికి ఎక్సెస్ ఏదైతే కలిపారో ఆ అమౌంట్ని చూపించడం జరుగుతుంది. ఓకేనమ్మా, దీనికి ఇన్వాయిస్ ప్రైస్కి సంబంధించిన ఎంట్రీస్ ఎలా వస్తాయి? సో గూడ్స్ పంపించారు, కన్సైన్మెంట్ అకౌంట్ అడాప్ట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. మీ గూడ్స్ సెంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 100 రూపీస్ది మనం 150 రూపీస్కి పంపించాం. సో కాబట్టి ఎంట్రీ అది వస్తుంది, ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి ఎక్స్ట్రా ప్రాఫిట్ ఉంది కదా క్యాన్సిలేషన్ కోసం, ఫస్ట్ ఎంట్రీని రివర్స్ చేయండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అడాప్ట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి
50 రూపీస్ ని మన కన్సైన్మెంట్ అకౌంట్ కి క్రెడిట్ చేసి చూపిస్తాం. ఓకే, ఇవి ఇన్వాయిస్ ప్రైస్ వచ్చినప్పుడు వచ్చే ఎంట్రీస్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, such invoice is prepared when goods sent by the consignor head office to the branch. హెడ్ ఆఫీస్ నుంచి కన్సైనీకి పంపించేటప్పుడు ఎక్కువ రేటుకి పంపిస్తారు. సచ్ పాలసీస్ కాల్ కన్సైన్మెంట్ అకౌంట్ స్టాండ్స్ టు డెబిటెడ్ విత్ హైయర్ ప్రైస్. మనం హైయర్ ప్రైస్ చెప్పాం కదా, డెబిట్ లో 150 రూపీస్ మనం చూపించడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ లోని రెడ్యూసింగ్ ది ప్రాఫిట్, దాంట్లో ఎక్స్ట్రా ఎంత కలిపాం, ప్రాఫిట్ 50 రూపీస్ కలిపాం. అది కన్సైన్మెంట్ అకౌంట్ కి మనం 150 రూపీస్ ని డెబిట్ చేస్తాం, 50 రూపీస్ వచ్చేసరికి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. అది నెక్స్ట్ ఎంట్రీస్. కన్సైన్మెంట్ గూడ్స్ పంపించారు. ఫస్ట్ ఎంట్రీ మనం ఏం చెప్పుకున్నాం, జనరల్ గా కన్సైన్మెంట్ అకౌంట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇది 150 రూపీస్ మనం పంపిస్తాం. కన్సైన్మెంట్ అకౌంట్ టు గూడ్స్ సెంట్ అని చెప్పి 150 రూపీస్ రాస్తాం. ఎక్స్ట్రా ఎంత కలిపాం, 50. ఆ 50 మనం ఇక్కడ చూపిస్తాం. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఆ అమౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్ లోని మీరు క్రెడిట్ సైడ్ బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి చూపించాలి. అది మన రివర్స్ గా రాసేయండి. ఇది ఫస్ట్ ఎంట్రీ అవుతుంది, ఇది సెకండ్ ఎంట్రీ కింద క్రెడిట్ సైడ్ మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇన్వాయిస్ ప్రైస్ కి. అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు ఇన్వాయిస్ ప్రైస్ కి చూపించాలి. అది ఎక్కడో చూపిస్తారు మీరు, క్రెడిట్ సైడ్ అన్సోల్డ్ స్టాక్ అకౌంటెడ్ టు అన్సోల్డ్ స్టాక్ అకౌంటెడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి ఇన్వాయిస్ ప్రైస్ కి మనం క్యాలిక్యులేట్ చేసి క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఓకేనమ్మా. అది అన్సోల్డ్ స్టాక్ కి. మరి అన్సోల్డ్ స్టాక్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇన్వాయిస్ ప్రైస్ కి. మరి దాంట్లో కూడా ప్రాఫిట్ ఉంటుంది కదా, ఆ ప్రాఫిట్ ని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ లో మనం టు స్టాక్ రిజర్వ్, కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ సైడ్ టు స్టాక్ రిజర్వ్ అని చెప్పి మనం చూపించాలి. ఇటువైపు క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్ అకౌంట్ లోని అన్సోల్డ్ స్టాక్ సంబంధించింది టు స్టాక్ రిజర్వ్ అని చెప్పి మీరు డెబిట్ లోని రాయాలి. ఓకేనమ్మా. అది ఈ 2 ఎంట్రీస్ బై జిఎస్సి అని చెప్పి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి, అలాగే అన్సోల్డ్ స్టాక్ లో ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని స్టాక్ రిజర్వ్ అని చెప్పి మీరు డెబిట్ లో చూపించాలి కన్సైన్మెంట్ అకౌంట్ లో. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లంలోకి వెళ్దామమ్మా. స్వస్తిక్ లిమిటెడ్ ఫార్వర్డెడ్ ఆన్ 1/1/2002 100 బైస్కేల్స్ టు నరేంద్ర. సో స్వస్తిక్ అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది కన్సైనర్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ నరేంద్ర వచ్చేసరికి మనకి నరేంద్ర వచ్చేసరికి కన్సైనీ కింద మనం చెప్పుకుంటాం. సో స్వస్తిక్ కంపెనీ వాళ్ళు గూడ్స్ ఎవరు పంపించారు, నరేంద్రకి పంపించారు, ఢిల్లీలో ఉంటాడు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ ఆఫ్ స్వస్తిక్ లిమిటెడ్ ద కాస్ట్ ఆఫ్ 1 బైస్కేల్ ఈస్ 250. కాస్ట్ ఎంత ఇచ్చాడు, మనకి 250 ఇచ్చాడు. నెక్స్ట్, బట్ ది ఇన్వాయిస్ ప్రైస్ ఈస్ 300. ఐపీ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 300. ఎక్స్ట్రా ప్రాఫిట్ మనం ఎంత కలిపాం, 50. ఆ 50 రూపీస్ ని కాస్ట్ కి ప్రాఫిట్ 50 రూపీస్ యాడ్ చేసి టోటల్ 300 రూపీస్ వాళ్ళు పంపించడం అనేది జరిగింది. ఓకేనమ్మా. దీనికి సంబంధించిన మన ఎంట్రీస్ ఎలా వస్తాయి. సో కన్సైన్మెంట్ అకౌంటెడ్ టు జిఎస్సి ఎన్ని సైకిల్స్ పంపించారు, 100. ఒకటి ఎంత పంపించారు, ఇన్వాయిస్ ప్రైస్ 300. సో 100 ఇంటూ 300 30,000 రూపీస్. 30,000 రూపీస్ ని మన కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ లో మనం చూపించడం జరుగుతుంది. ఇన్వాయిస్ ప్రైస్ టు జిఎస్సి అని చెప్పి మన డెబిట్ లోని 30,000 రూపీస్ చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎక్సెస్ ఎంత కలిపి మనం 50 రూపీస్. 50 రూపీస్ క్యాన్సిల్ అవడం కోసం జిఎస్సి అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్, జిఎస్సి అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి మనం 100 సైకిల్స్ ఇంటూ 50 రూపీస్ ఎక్స్ట్రా కలిపాం. ఆ ప్రాఫిట్ ని రెడ్యూస్ చేయాలి కాబట్టి క్రెడిట్ సైడ్ బై జిఎస్సి అని చెప్పి మీరు 5,000 రూపీస్ ని మీరు క్రెడిట్ సైడ్ బై జిఎస్సి అని చెప్పి రాయాలి. ఓకేనమ్మా. అది కన్సైన్మెంట్ అకౌంట్ లోని మన క్రెడిట్ సైడ్ బై జిఎస్సి అని చెప్పి 5,000, డెబిట్ లో 2 జిఎస్సి అని చెప్పేసి 30,000 రూపీస్ మనం చూపిస్తాం. ఓకే. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్. స్వస్తిక్ కంపెనీ వాళ్ళకి ఆయన ఖర్చు ఎంత ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు ఖర్చు అయింది కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది, కన్సైన్మెంట్ అకౌంటెడ్ టు క్యాష్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంటెడ్ టు క్యాష్ అని చెప్పేసి 1000 రూపాయలు మనం చూపించాలి. సో 1000 రూపీస్ ని డెబిట్ లో 2 క్యాష్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం.
ఓకేనమ్మా. నెక్స్ట్ అడ్వాన్స్ ఎంత ఇచ్చారు నరేంద్ర వాళ్ళు 10,000. అడ్వాన్స్ వస్తే ఎక్కడ వస్తుంది, నరేంద్ర అకౌంట్ లోని మనం క్రెడిట్ చేయాలి. కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు నరేంద్ర అకౌంట్. సో నరేంద్ర అకౌంట్ కన్సైన్ అకౌంట్ వేస్తాం కదా, అక్కడ మనం క్రెడిట్ లోని 10,000 రూపీస్ ని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, ఇవి కొన్ని ఎంట్రీస్. నెక్స్ట్ నరేంద్ర కంపెనీ పెయిడ్ 500 రూపీస్ యాజ్ ఆక్ట్రాయ్ అండ్ క్యారేజ్ 400 యాజ్ రెంట్, 300 రూపీస్ యాజ్ ఇన్సూరెన్స్. సో 500 రూపీస్ వచ్చేసరికి ఆక్ట్రాయ్ అంటే లోకల్ ట్యాక్సెస్ కి మనం చెప్పుకుంటాం. వేరే ఊరు నుంచి మన గూడ్స్ తెప్పించిన, షిప్ యార్డ్ నుంచి తెప్పించుకున్న అలా గూడ్స్ తెప్పిస్తే ఆక్ట్రాయ్ అని చెప్పి అంటారు. అలాగే క్యారేజ్ వచ్చేసరికి రెంట్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు మనకి 400, 300 రూపీస్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ మనకి ఇవ్వడం జరిగింది. టోటల్ కుడితే ఎంత వచ్చింది 1200. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ రెండు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా కలిపి కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ సైడ్ టు నరేంద్ర అని చెప్పి రాయాలి. ఎంత అమౌంట్ 1200. సో ఎక్స్పెన్స్ ఎంట్రీ ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు నరేంద్ర అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ టు నరేంద్ర అకౌంట్ అని చెప్పి 1,200 రూపాయలని మీరు డెబిట్ లోని చూపించాలి. సో ఆ అమౌంట్ ని మీరు డెబిట్ సైడ్ టు నరేంద్ర అని చెప్పి 1,200 రూపాయలు మీరు రాయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ టు నరేంద్ర అని చెప్పి డెబిట్ లో చూపిస్తాం. అండ్ డిస్పోజల్ 80 బైసికల్స్ 25,000. అతను 25,000 సైకిల్, 80 సైకిల్ ని 25,000 రూపాయలకి అమ్మేశాడు. సో అట్ ఇన్వాయిస్ ప్రైస్ అతను 25,000 రూపీస్ అమ్మాడు. కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ లోని మన డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ బై నరేంద్ర అని చెప్పేసి 25,000 రూపాయలని సేల్ అని మనం చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి క్రెడిట్ లోని బై నరేంద్ర సేల్స్ అని చెప్పి 25,000 రూపాయలు రాయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ కమిషన్. నరేంద్ర ఈజ్ ఎంటైటిల్డ్ 5% కమిషన్ ఆన్ ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మితే కమిషన్ 5% ఇస్తాడు. ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ అంతా 300 ప్రైస్, 300 రూపీస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ అంతా 300. అతను ఎన్ని సైకిల్స్ అమ్మాడు 80. సో 80 ఇంటూ 300 ఎంత వచ్చింది 24,000. సో 80 సైకిల్ ని అతను అమ్మడం జరిగింది. ఎంతకు అమ్మాడు 300 రూపీస్ కి అమ్మితే, ఇన్వాయిస్ ప్రైస్ కి అమ్మితే 24,000 రూపాయలు వచ్చింది. కానీ వాస్తవంగా ఎంతకు అమ్మాడు 25,000 రూపీస్. సో 24,000 రూపీస్ వరకు ఆర్డినరీ కమిషన్ వచ్చేసరికి 24,000 ఇంటూ 5% కడితే ఎంత వచ్చింది 1,200 రూపాయలు ఆర్డినరీ కమిషన్. ఓకే, మరి 25,000 రూపాయలు టోటల్ సేల్స్ ఎంత 25,000. దాంట్లో ఇన్వాయిస్ సేల్స్ ఎంత 24,000. తీసేస్తే ఎక్సెస్ ఎంత అమ్మాడు, ఇంకా ఎక్స్ట్రా 300 రూపీస్ దాటి ఎక్సెస్ అమ్మాడు 1,000 రూపీస్. ఆ 1,000 రూపీస్ సర్ప్లస్ మీద అతనికి ఇచ్చే కమిషన్ ఎంత 25%. సో 1,000 రూపీస్ మీద 25% కట్టామనుకోండి, ఎంత కమిషన్ వస్తుంది 250. ఆర్డినరీ కమిషన్ వచ్చేసరికి మనకి 1,200 రూపాయలు. అలాగే సర్ప్లస్ మీద కమిషన్ వచ్చేసరికి 250. టోటల్ కమిషన్ 1,450 మనకి కమిషన్ అనేది రావడం జరిగింది. సో ఆ కమిషన్ ని మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు నరేంద్ర అని చెప్పి మనం డెబిట్ లోని 1,450 రూపాయలని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, అది. నెక్స్ట్ ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్. అలాగే మిగతా బ్యాలెన్స్ ని బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా వాళ్ళు తీసి పంపించడం అనేది జరుగుతుంది బ్యాలెన్స్ ని. అలాగే అన్సోల్డ్ స్టాక్ మనం 100 సైకిల్స్ పంపించాం. 100 సైకిల్స్ పంపిస్తే అతను ఎన్ని అమ్మాడు 80 అమ్మాడు. బ్యాలెన్స్ ఎన్ని మిగిలిన 20. దీని ఏమంటారు అన్సోల్డ్ స్టాక్. ఆ అన్సోల్డ్ స్టాక్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం 1 by 1. నెక్స్ట్ ప్రాబ్లం. సో లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ స్వస్తిక్ లిమిటెడ్ దాంట్లో రాయాలి. కన్సైన్మెంట్ అకౌంట్ టు జిఎస్సి మనం సరికి ఎంత పంపించాం 100 బైస్కిల్స్ ని పంపించాం. ఒకటి ఎంత పంపించాం 300 రూపీస్. మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 30,000. ఆ 30,000 టు జిఎస్సి అని చెప్పి మీరు ఇన్వాయిస్ ప్రైస్ 250 రూపీస్ ది కాస్ట్ అయితే మన ఇన్వాయిస్ ప్రైస్ ఎంత చెప్పాం 300. కాబట్టి ఎక్స్ట్రా ఉన్న 50 రూపీస్ ని మనం ప్రాఫిట్ కింద క్రెడిట్ చేసి చూపిస్తాం. డెబిట్ లో మీరు 2 GST అని చెప్పేసి 100 into 300 అని చెప్పి 30,000 రూపీస్ ని మీరు చూపించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎక్స్ట్రా ఎంత కలిపాం మనం. సో కాస్ట్ ఎంత 250.
ఇన్వాయిస్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి, ఇన్వాయిస్ ప్రైస్ 300, ప్రాఫిట్ ఎంత కలిపా మనం 50. ఆ ప్రాఫిట్ ని మనం క్రెడిట్ చేసి చూపించాలి. సో క్రెడిట్ చేసేటప్పుడు 100 సైకిల్స్ ఇంటూ 50 ఎంత 5000. సో ఆ 5000 ని క్రెడిట్ సైడ్ బై జిఎస్సి అని చెప్పి 5000 రూపీస్ ని మీరు క్రెడిట్ సైడ్ రాయాలి. సో అగైనెస్ట్ గా ప్రాఫిట్ ఏదైతే ఇన్వాయిస్ ప్రైస్ 25,000 అయితే మనం 30,000 చూపించాము కాస్ట్ వాల్యూని, మనం ఎక్స్ట్రా ఎంత కలిపాము 5000. ఆ 5000 రూపీస్ ని మన క్రెడిట్ సైడ్ బై జిఎస్సి అని చెప్పి రాయాలి. ఓకేనమ్మా, అది స్టెప్. జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ అతను అమ్మిన ఖర్చులు పంపినందుకు ఆయన ఖర్చు ట్రాన్స్పోర్ట్ కానీ ప్యాకింగ్ కానీ ఆయన ఖర్చు ఎంత అయింది 1000 రూపీస్. సో కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ సైడ్ టు క్యాష్ అని చెప్పి 1000 రూపీస్ ని మీరు కన్సైనర్ ఖర్చుల కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ నరేంద్ర. సో నరేంద్ర ఖర్చులు కన్సైనింగ్ ఖర్చులు వచ్చేసరికి 500 రూపీస్ వచ్చేసరికి ఆ క్యారేజ్ ఆక్ట్రా ఇచ్చాడు, 400 రూపాయలు రెంట్ ఇచ్చాడు, అలాగే 300 రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాడు. సో మొత్తం కలిపితే 1200 రూపాయలు డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి మన 1200 రూపాయలు కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు నరేంద్ర అకౌంట్ అని చెప్పి 1200 రూపాయలు డెబిట్ లో మనం చూపించాలి. ఓకేనమ్మా, అది. నెక్స్ట్ నరేంద్ర సరుకు మొత్తాన్ని ఎంత కమ్మాడు, నరేంద్ర సరుకు అంతా ఎంత కమ్మాడు 25,000 రూపాయలకి. సో 80 సైకిల్స్ ని అతను 25,000 రూపీస్ కి సేల్ చేశాడు. 25,000 రూపీస్ కి నరేంద్ర సరుకుని అమ్మడం జరిగింది. కాబట్టి ఆ సేల్ అమౌంట్ ని మనం క్రెడిట్ చేసి చూపిస్తాం. అమ్మితే ఎంట్రీ ఏంటి, నరేంద్ర అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, నరేంద్ర అకౌంట్ డెటార్ టు సేల్స్ అని చెప్పి 25,000 రూపాయలని మనం క్రెడిట్ చేసి చూపించండి. ఓకేనమ్మా, అది పాయింట్. నెక్స్ట్ జిఎస్సి మనం ఇందాక చెప్పుకున్నాం. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ కమిషన్ గురించి. కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం. సో కమిషన్ ని మనం ఆర్డినరీ కమిషన్ వచ్చేసరికి 5% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ కి ఇస్తాను. అంటే 80 సైకిల్స్ ని ఇన్వాయిస్ ప్రైస్ ఎంత 300 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 24,000. దీని 5% కడితే ఎంత 1200. అది ఆర్డినరీ కమిషన్. సో అలాగే ఎక్సెస్ కమిషన్ ఎంత ఇస్తున్నారు 25% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 25,000 రూపాయల్లో నుంచి 24,000 రూపాయలు ఇస్తే బ్యాలెన్స్ ఎంత 1000. సో 1000 రూపీస్ ఇంటూ మనము 25% కడితే 250 యాడ్ చేస్తే 1450 రూపీస్ మనం కమిషన్ కింద చూపిస్తాం. సో ఆర్డినరీ కమిషన్ 24,000 మీద 5% అంటే 1200. అలాగే ఎక్సెస్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే 1000 రూపాయలు. 1000 రూపాయల మీద 25% కడితే మనకి 250. టోటల్ యాడ్ చేస్తే 1450 మనకి కమిషన్ అనేది వస్తుంది. అలాగే స్టాక్ రిజర్వ్. సో ఎన్ని సైకిల్స్ మిగిలి 80 అమ్మేశారు. 80 అమ్మడం జరిగింది ఇక్కడ గూడ్స్ ని. బ్యాలెన్స్ ఎన్ని మిగిలిపోయినాయి 20. సో 20కి మిగిలిపోయింది కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ ఒక్కొక్క సైకిల్ ప్రాఫిట్ ఎంత కలిపారు 50 రూపీస్ కలిపారు. కాబట్టి సో అన్సోల్డ్ సైకిల్స్ ఎన్ని ఇక్కడ మనం 100 పంపిస్తే 80 సేల్ చేశారు కాబట్టి మిగిలిపోయిన ఎన్ని 20. అన్సోల్డ్ ఎన్ని ఉంటాయి ఇంకా 20 ఉంటాయి. సో 20 ఇంటూ 50 20 ఇంటూ 50 కలిపితే 1000 రూపాయలు. సో ఆ 1000 రూపాయలని డెబిట్ లో టు స్టాక్ రిజర్వ్ అన్సోల్డ్ స్టాక్ లోని ఉన్న కల్పిత లాభాన్ని 1000 రూపాయలు మనం ఇక్కడ చూపించాలి. అన్సోల్డ్ స్టాక్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అన్సోల్డ్ స్టాక్ కన్సైనర్ పంపించిన జిఎస్సి. సో అన్సోల్డ్ స్టాక్ జిఎస్సి అమౌంట్ అంతా 30,000. సో ఇన్వాయిస్ ప్రైస్ కి పంపించేది. అలాగే క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎంత 1000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కన్సైనర్ వచ్చేసరికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500 రూపాయలు ఆక్ట్రాయ్ కలిపితే ఎంత వచ్చింది 31,500. సో 31,500 ని మొత్తం ఎన్ని పంపించావు 100 సైకిల్స్ పంపించావు. డివిజన్ చేస్తే ఎంత 315. ఒక్కొక్క సైకిల్ 315 రూపాయలు పడింది. సో ఇక్కడ అన్సోల్డ్ ఎన్ని మిగిలిని 100 పంపిస్తే మనం 80 అమ్మితే 20 ఇంటూ 315 మల్టిప్లై చేయండి మీకు 6,300 రూపీస్ అన్సోల్డ్ స్టాక్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, వర్కింగ్ నోట్స్ అని చూద్దాం ఒకసారి. క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ఎంత పంపించని చెప్పాం 30,000. 100 ఇంటూ 300 జిఎస్సి ఇన్వాయిస్ ప్రైస్ కి మనం చూపించాలి. కన్సైనర్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చారు 1000 రూపీస్. అలాగే కన్సైనర్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఆక్ట్రాయ్ క్యారేజ్ ఇచ్చారు మనం 500 రూపీస్ ని చూపించాలి.
ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రమే లెక్కలో తీసుకోవడం అనేది జరుగుతుంది. సో 31,000 ప్లస్ 500 ఎంత వచ్చింది, 31,500 రూపీస్ ని మనం చూపించడం జరుగుతుంది. సో 1 బై స్కేల్, అప్పుడు 1 బై స్కేల్ ఎంత పడింది, సో 1 బై స్కేల్ ఈక్వల్ టు 31,500 బై 100 చేస్తే 315 పర్ సైకిల్ పడింది. అన్సోల్డ్ 100 సైకిల్స్ పంపించాం, 80 అమ్మాం, బ్యాలెన్స్ ఎన్ని మిగులుతాయి, ఇంకా 20 మిగులుతాయి. ఆ 20 పర్ సైకిల్ ఎంత పడింది, 315 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 6,300. ఇది మనం అన్సోల్డ్ స్టాక్ కింద మనం ఇక్కడ లెక్కలో చూపించడం అనేది జరుగుతుంది. సో 6,300 రూపాయలు మనం అన్సోల్డ్ స్టాక్ కింద చూపిస్తాం. దాంట్లో ఇన్వాయిస్ ప్రైస్ ఉంటుంది కాబట్టి 20 × 50 కింద చూపించడం అనేది జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ కన్సర్నింగ్ వర్క్ కమిషన్ సంబంధించిన వర్క్ నోట్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాము. సో 5% కమిషన్ ఆన్ గూడ్స్ సోల్డ్ అట్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత 300 రూపీస్. సో టోటల్ అమ్మింది అంత 25,000 రూపాయలు సరుకు ఆడ అమ్మజారి జరిగింది. సో 80 × 300 చేస్తే ఎంత వచ్చింది, 24,000. ఆ 24,000 5% కడితే ఎంత వచ్చింది, మనకి 1,200 రూపీస్ రావడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆ 1,200 రూపీస్ మన టోటల్ సేల్ ఎంత 25,000. 25,000 లో నుంచి 24,000 రూపీస్ ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 1,000. ఆ 1,000 మీద ఎనీ సర్ప్లస్ 25% ఎనీ సర్ప్లస్ ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి సో 25,000 నుంచి 1,000 పోతే 24,000 పోతే 1,000. ఆ 1,000 రూపాయల మీద 250 రూపాయలు. సో 1,000 × 250 ఈజ్ ఈక్వల్ టు 25% ఈజ్ ఈక్వల్ టు 250. యాడ్ చేయండి, మీకు టోటల్ కమిషన్ 200 250 కలిపి 1,450 అనేది రావడం జరుగుతుంది. ఆ కమిషన్ ని మన ఇక్కడ లెక్కలోని టు నరేంద్ర అకౌంట్ అని చెప్పి కమిషన్ ని మనం చూపించడం అనేది జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ కన్సర్నింగ్ అకౌంట్ అంటే నరేంద్ర అకౌంట్ లో డెబిట్ లో ఏమొస్తుంది, సేల్స్. డెబిట్ లో 2 సేల్స్ అంటే కన్సైన్మెంట్ అకౌంట్ లోని మనకి డెబిట్ లో ఉన్న ఏదైతే సేల్స్ ఉందో దాన్ని క్రెడిట్ లో ఉంటే డెబిట్ లో రాయండి. అలాగే నరేంద్ర ఖర్చులు ఏవైతే ఉన్నాయో 1,200 నరేంద్ర కమిషన్ ఉన్నాయో ఈ రెండు కూడా డెబిట్ లో ఉంటే డెబిట్ లో ఉన్న వాటిని క్రెడిట్ చూపించండి, క్రెడిట్ లో ఉన్న వాటిని మీరు డెబిట్ చూపించారనుకోండి మీకు ఈజీగా ఆ పాయింట్స్ అనేవి రావడం. 1,200 14 అక్కడ మనకి క్రెడిట్ లో ఉంటే డెబిట్ లోకి వస్తాయి, అలాగే క్రెడిట్ లో ఉంటే డెబిట్ లో రావడం అనేది జరుగుతుంది. సింపుల్ గా అడ్వాన్స్. నెక్స్ట్ అడ్వాన్స్ వచ్చింది అనుకో మనకి ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డెటార్ టు నరేంద్ర అకౌంట్. సో నరేంద్ర అకౌంట్ క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ లోని 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ అడ్వాన్స్ 10,000 రూపాయలని మన ఇక్కడ లెక్కలో చూపించాడు. ఓకేనమ్మా. నెక్స్ట్ నరేంద్ర ఎక్స్పెన్సెస్. నరేంద్ర డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి మొత్తం ఇక్కడ 500 ప్లస్ 400 ప్లస్ 300 కలిపితే 1,200 రూపాయలు ఖర్చు. ఓకేనమ్మా. అది నెక్స్ట్ కమిషన్ వచ్చేసరికి ఎంత అమౌంట్, సో కమిషన్ మామూలు కమిషన్ 1,200 ప్లస్ సర్ప్లస్ కమిషన్ 250 టోటల్ ఎంత 1,450 మనం చూపించడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ మన టోటల్ 25,000 రూపాయలు ఉంది. ఆ 25,000 రూపాయల నుంచి మన అడ్వాన్స్ కమిషన్ ఇవన్నీ కూడా మైనస్ చేయండి. 25,000 లో నుంచి మైనస్ 10,000 రూపాయలు అడ్వాన్స్ ని ఏంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 1,200 రూపాయలు, కమిషన్ 1,450 మీరు మైనస్ చేస్తే 12,350 రూపాయలు మీకు బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇవి కన్సైనింగ్ అకౌంట్ కి సంబంధించిన పాయింట్స్. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ మనం పంపిస్తే ఫస్ట్ ఎంట్రీ ఏం చెప్పాం, కన్సైన్మెంట్ అకౌంట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి 30,000 రూపాయలు రాసాం. ఇది ఫస్ట్ ఎంట్రీ. రెండో ఎంట్రీ ఏం చూపించాం, జిఎస్సి అకౌంట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ టు గూడ్స్ అండ్ ఇప్పుడు జిఎస్సి ఏ లైన్ లో ఉంది, ఫస్ట్ ఎంట్రీలోని క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ లో బై కన్సైన్మెంట్ అని చెప్పి 30,000 రూపాయలు మీరు చూపించండి. రెండో ఎంట్రీలో జిఎస్సి ఎటువైపు ఉంది, డెబిట్ లో ఉంది. డెబిట్ లో అమౌంట్ ఎంత 5,000. అంటే సర్ప్లస్ ప్రాఫిట్ ఉంది కదా, మనం ఎక్స్ట్రా ఏదైతే ప్రాఫిట్ కలిపామో ఆ ప్రాఫిట్ ని మనం క్యాన్సిల్ చేస్తాం. సో టు కన్సైన్మెంట్ అని చెప్పి డెబిట్ లో 5,000 రూపాయలని మీరు చూపించండి. సో టోటల్ 30,000 లో నుంచి ఈ 5,000 ని లెస్ చేయండి. 30,000 లో నుంచి 5,000 రూపీస్ ని తీసేస్తే బ్యాలెన్స్ 25,000 రూపీస్ ని మీరు ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ఓకేనమ్మా. అది మన జిఎస్సి అకౌంట్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్
సెకండ్ ప్రాబ్లం ఇది కూడా మనం ఇన్వాయిస్ మెథడ్ ఏ ఆఫ్ అజ్మీర్ టు గూడ్స్ కన్సైన్ టు బరోడా అట్ ఏ సేల్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ ఓవర్. సో ఖరీదు కంటే ఎక్కువ రేటుకి పంపించడం జరిగింది. సో వాజ్ ఎంటైటిల్డ్ కమిషన్ 3% ఆన్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ ప్రైస్ మీద 3% ఇవ్వడం జరుగుతుంది అండ్ 20% సర్ప్లస్ రియలైజ్. సో ఇన్వాయిస్ ప్రైస్ మీద మనం ఇచ్చే కమిషన్ వచ్చేసరికి 3%, దానికి మించి అమ్మితే కనుక ఇచ్చే కమిషన్ 20%. సో ఇన్వాయిస్ ప్రైస్ మీద కమిషన్ వచ్చేసరికి 3%, అలాగే సర్ప్లస్ మీద ఇచ్చే కమిషన్, ఎక్సెస్ మీద ఇచ్చే కమిషన్ 20% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇక్కడ గూడ్స్ కాస్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 24,000, 24,000 రూపాయలు గూడ్స్ ఇచ్చారు. వారు కన్సైన్ టు బరోడా, గూడ్స్ ని బరోడాకి పంపించడం అనేది జరిగింది. ది ఇన్వాయిస్ ప్రైస్ సో ఫార్ టు స్టూడెంట్ ప్రాఫిట్ 25%. ఇన్వాయిస్ ప్రైస్ 25% ఆన్ ఇన్వాయిస్. సో ప్రాఫిట్ 25% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పన్నారు. అసలు ఇన్వాయిస్ ప్రైస్ ఎంతో మనకు తెలుసా? తెలియనప్పుడు మన ఇన్వాయిస్ ప్రైస్ ని 100 అనుకోవాలి. ఎంత అనుకోవాలి? 100. కాస్ట్ మనకి తెలియదు. ప్రాఫిట్ ఎంత కలిపాడు? ప్రాఫిట్ 25% కలిపాడు. దేని మీద? ఇన్వాయిస్ ప్రైస్ మీద కలిపాడు. సో ఇన్వాయిస్ ప్రైస్ తెలియదు కాబట్టి మనం 100 అనుకున్నాము. ప్రాఫిట్ మనకి తెలుసు 25%. సో 25% ప్రాఫిట్ దేని మీద? 25% ప్రాఫిట్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్. కాబట్టి 25% ప్రాఫిట్ ఇన్వాయిస్ ప్రైస్ అయితే, ఇన్వాయిస్ ప్రైస్ 100 అనుకుంటే మనం ప్రాఫిట్ దాంట్లో ఎంత ఉంది? 20. సో 100లో నుంచి 25 కనుక మనం మైనస్ చేస్తే కాస్ట్ ఎంత పడింది మనకి? 75 రూపీస్ మనకి కాస్ట్ పడింది. సో 100లో నుంచి 25% తీసేస్తే 75% మనకి కాస్ట్ కింద మనం చెప్పుకున్నాం. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్, మన గూడ్స్ కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 24,000 మనకి ఇవ్వడం జరిగింది. సో కాస్ట్ 24,000 రూపీస్ ఇచ్చాడు. మన ప్రాఫిట్ మనం ఎంత కలపాలి? 25% కలుపుకోవాలి. సో ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 100. సో ఇదేమో 25% అయితే ఇది 75%. మనకి ఇన్వాయిస్ ప్రైస్ కావాలి. ఇన్వాయిస్ ప్రైస్ మనకి ఎలా వస్తుంది? 24,000. ఇది ఎంతకి సమానం? కాస్ట్ 75కి సమానం. మనకి ఇన్వాయిస్ ప్రైస్ 100 కావాలి కాబట్టి 100తో మల్టిప్లై చేయండి. వాల్యూ మీకు 32,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ గూడ్స్ తీసుకునేటప్పుడు 2GSC అని చెప్పి మీరు డెబిట్ లో 32,000 రాయాలి. ఎక్సెస్ 32,000 నుంచి 24,000 రూపాయలు మైనస్ చేయండి. 8,000 రూపాయలని మీరు బై జిఎస్సి అని చెప్పి ఈ అమౌంట్ ని క్రెడిట్ లో చూపించాలి. ఓకేనమ్మా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 2GSC వచ్చేసరికి మనం 32,000 ఇన్వాయిస్ ప్రైస్ చూపించాలి. బై జిఎస్సి అని చెప్పేసి 8,000 రూపాయలు మీరు క్రెడిట్ లో చూపించాలి. ఓకే, సో ఇది కొంచెం డిఫికల్ట్ పాయింట్, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్, ఏ పెయిడ్ దేర్ ఆర్ 1,500 రూపీస్ ఫ్రైట్ అండ్ 500 రూపీస్ ఇన్సూరెన్స్. సో ఆయనకి అది ఖర్చులు, ఖర్చులు కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అని చెప్పి 1,500 ప్లస్ 500 కలిపితే టు క్యాష్ అని చెప్పి ఎక్స్పెన్సెస్ కింద మనం డెబిట్ లోని కన్సైనర్ ఖర్చుల కింద మనం చూపించాలి. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ అంటారు టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 2,000 రూపీస్ ని మనం డెబిట్ లో టు క్యాష్ అని చెప్పి రాయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్, ఆన్ అరైవల్ ఆఫ్ ది గూడ్స్ బి పెయిడ్, బి ఖర్చు పెట్టి 800 రూపీస్ ల్యాండింగ్ ఛార్జెస్, అలాగే 2,000 రూపీస్ ఫర్ సెల్లింగ్ అండ్ గోడౌన్ ఛార్జెస్. సో అతను 800 రూపాయలు ప్లస్ 2,000 అంటే టోటల్ బి ఖర్చులు, కన్సైనీ ఖర్చులు ఎంత ఇచ్చాడు? 800 అలాగే 2,000 కలిసి టోటల్ ఎంత? 2,800 రూపీస్ ఖర్చు అయింది. ఖర్చు అయితే ఎంట్రీ ఏం వస్తుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ టు బి అకౌంట్ అని చెప్పి 2,800 రూపీస్ ని మనం ఎక్స్పెన్సెస్ కింద కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ లో 2B అని చెప్పి మనం రాయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్, an account sale received from B showing that had affected the sales 30,000 rupees in respect of the 4/5 quantity goods concerned. అతను పంపించిన సరుకులో 4/5 వంతు సరుకుని అమ్మడం జరిగింది.
అతను పంపిన సరికి ఎంత 32,000 రూపాయలు. 32,000లోని 4/5 వంతు వాళ్ళు అమ్మడం జరిగింది. ఎంతకు అమ్మారు వాళ్ళు? సోల్డ్ ఎట్ 30,000 రూపీస్కి వాళ్ళు అమ్మడం అనేది జరిగింది. సో అలా అమ్మితే ఇన్వాయిస్ ప్రైస్ 4/5 ఇన్వాయిస్ ప్రైస్ కడితే దానికి ఇచ్చే కమిషన్ వచ్చేసరికి మనం 5% ఇస్తాం. అలాగే రిమైనింగ్ కమిషన్ వచ్చేసరికి మనం 3% ఇస్తాం. ఇన్వాయిస్ ప్రైస్ అమ్మితే కనుక 20% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ గూడ్స్ కన్సర్న్ టు బి హిమ్ బి సెంట్ బ్యాంక్ డ్రాఫ్ట్, మిగతా బ్యాలెన్స్ పంపించడం జరిగింది. అలాగే ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ బుక్స్ మనం తయారు చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్ చూడండి. సో లెడ్జర్ అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ. సో కన్సైన్మెంట్ అకౌంట్ 2 GSC మనం చెప్పుకున్నాం 24,000 రూపాయలు. 24,000 రూపాయలకి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 24,000 ఇంటూ 100/75 24,000 ఇంటూ 100/75 మనం చేయండి. అలా చేస్తే మనకి వచ్చే అమౌంట్ 32,000 మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఆ అమౌంట్ ని డెబిట్ లోని 2 GSC అని చెప్పి 32,000 రూపాయలు మనం చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకని? సో కాస్ట్ తెలియదు, ప్రాఫిట్ 25, ఇన్వాయిస్ ప్రైస్ ఎంత 100లో ఇంచి మన 25 ఇస్తే బ్యాలెన్స్ ఎంత 75. కాబట్టి ఇది 75 కి సమానం అయితే 100కి ఎంత అని కనుక్కుంటే 2 GSC అని చెప్పి డెబిట్ లో 32,000 రూపీస్ ని మనం చూపించడం జరుగుతుంది. ఎక్స్ట్రా 32,000 రూపీస్ ఇన్వాయిస్ ప్రైస్ డెబిట్ అయితే మన కాస్ట్ వాల్యూ ఎంత 24,000 తీస్తే ఎక్సెస్ ఎంత కలిపాం 8,000. ఆ 8,000 రూపీస్ ని మనం క్రెడిట్ సైడ్ బై ఇన్వాయిస్ ప్రైస్ స్టాక్ రిజర్వ్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఆ 8,000 రూపాయలని క్రెడిట్ లో మీరు చూపించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ 2 GSC 32,000 బై GSC వచ్చేసరికి 8,000 రూపాయలు. ఓకే. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఎంత ఖర్చు అయ్యింది మనోడికి 2,000 రూపాయలు మనోడు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. సో ఖర్చు వచ్చేసరికి మనకి ఖర్చు పెట్టిన అమౌంట్ ఇక్కడ 500 రూపీస్ 1,500 రూపీస్ ఖర్చు అయింది. కాబట్టి ఆ అమౌంట్ కలిపితే టోటల్ గా 2,000 రూపీస్ ఖర్చు కింద చూపించాం. 500 1,500 కలిపితే 2,000 రూపీస్ ఎక్స్పెన్స్ అయినాయి. అవి డెబిట్ లో మనం చూపిస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ బి ఖర్చు వచ్చేసరికి 800 రూపీస్ అలాగే 2,000 రూపీస్. 800 రూపీస్ 2,000 రూపీస్ వాళ్ళకి ఖర్చు అవడం అనేది జరిగింది. సో 800 రూపీస్ ల్యాండింగ్ ఛార్జెస్, 200 రూపీస్ వచ్చేసరికి సెల్లింగ్ ఛార్జెస్ అవడం జరిగింది. 800 ప్లస్ 2,000 కలిపితే ఎంత అయింది 2,800. అది మనం ఇక్కడ ఖర్చు కింద చెప్పుకోవడం జరిగింది. సో ఖర్చు ఎంత మనకి 800 ప్లస్ 2,000 కలిపితే ఎంత 2,800 రూపీస్. బి ఎక్స్పెన్సెస్ అంటే కన్సర్న్ ఎక్స్పెన్సెస్ 2,800 రూపాయలు ఎక్స్పెన్స్ కింద చెప్పుకున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ రిజర్వ్. సో 4/5 సోల్డ్ గూడ్స్ వచ్చేసరికి 4/5. సో టోటల్ వాల్యూ వచ్చేసరికి 1 అనుకుంటే మైనస్ 4/5 తీసేయండి. సో 5 1 5, 5 మైనస్ 4 చేస్తే 1/5. సో 1/5 స్టాక్ మిగిలిపోయింది. అన్సోల్డ్ ఎంత వచ్చింది 1/5 వచ్చింది. సో అన్సోల్డ్ 1/5 వచ్చింది. కాబట్టి ఈ యొక్క స్టాక్ రిజర్వ్ ఏదైతే ఉందో 8,000 ప్రైస్ ఉందో దాని మీద మీరు 1/5 కట్టండి. అన్సోల్డ్ స్టాక్ ఉంటుంది కదా దాంట్లో మనం 1/5 8,000 ఇంటూ 1/5 తీసుకుంటే 1,600 రూపాయలు స్టాక్ రిజర్వ్. అన్సోల్డ్ స్టాక్ రిజర్వ్ కింద మనం 1,600 రూపాయలని డెబిట్ లో చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ కానీ ఇన్వాయిస్ ప్రైస్ ఇందా మనం చెప్పు 24,000 ఇంటూ 100/75 చేస్తే మనకి 32,000 అనేది వస్తుంది. కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఇన్వాయిస్ ప్రైస్ అమ్మితే వాళ్ళు ఇచ్చే కమిషన్ వచ్చేసరికి మనకి 3% ఎంత ఇస్తాడు 3% కమిషన్ ఇస్తాడు. సర్ప్లస్ అమ్మితే కమిషన్ ఎంత ఇస్తాడు మనకి 20% కమిషన్ ఇస్తాడు. సో ఆర్డినరీ కమిషన్ వచ్చేసరికి 3%, సర్ప్లస్ కమిషన్ ఇస్తానంటే ఓవర్ రైడింగ్ కమిషన్ ఇస్తాననేసరికి 20% ఇస్తాను. సో ఆ కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో గూడ్స్ కాస్ట్ ఎంత 32,000 ని మనం 4/5 కట్టండి. కడితే ఎంత వచ్చింది 25,000 రూపీస్. ఎంత వచ్చిందమ్మా 25,600 రూపీస్ మనకి రావడం జరిగింది.
సో 25,600 రూపీస్ మనకి ఇక్కడ కమిషన్ రావడం అనేది సేల్స్ రావడం జరిగింది. సో ఆ అమౌంట్ ఈ 30,000 లో నుంచి 25,600 రూపీస్ ఏదైతే ఉందో లెస్ చేయండి. సో మనం అమ్మింది అంతా 30,000 రూపాయలకి మన సేల్. యాక్చువల్ సేల్స్ మనకి ఎంత ఇచ్చారు? 30,000 రూపీస్ కి వాడు 4/5 స్టాక్ అమ్మాడు. అసలు ఎంతకు అమ్మాలి 4/5 స్టాక్ ని? ఇన్వాయిస్ ప్రైస్ 25,600కి అమ్మాలి, కానీ మనం 30,000 రూపాయలకి అమ్మడం జరిగింది. కాబట్టి 30,000 రూపాయల్లో నుంచి ఈ 25,600 రూపాయలు తీసేస్తే మీకు వచ్చే అమౌంట్ 4,400. ఇది సర్ప్లస్ సేల్స్ అంటే ఏంటి? మన ఇన్వాయిస్ ధర కంటే ఇన్వాయిస్ ధర 25,600 అయితే మనం ఎక్స్ట్రా ఎంత అమ్మాం? ఇంకో 4,400 రూపాయలు అమౌంట్ ఎక్కువ వేసి మనం అమ్మడం జరిగింది. కాబట్టి ఆ ఎక్స్ట్రా అమ్మిన అమౌంట్ 4,400 రూపాయలని సర్ప్లస్ సేల్స్ కింద మనం చెప్పుకుంటాం. సో ఆ సర్ప్లస్ సేల్స్ మీద కమిషన్ ఎంత ఇస్తున్నారు? 20% ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనమ్మా, ఇక్కడ ఆ సర్ప్లస్ సేల్ అమౌంట్ మీద కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో 25,600 మీద 3% క్యాలిక్యులేట్ చేయండి, 768 రూపీస్. అలాగే సర్ప్లస్ సేల్స్ ఇన్వాయిస్ ప్రైస్ మోర్ దాన్ ఇన్వాయిస్ ప్రైస్ అమ్మిన సేల్స్ 4,400 రూపీస్. ఆ అమౌంట్ మీద మీరు 20% క్యాలిక్యులేట్ చేయండి, మీకు 880 రూపీస్ వస్తుంది. టోటల్ కమిషన్ 1648 రూపీస్ మీకు కమిషన్ రావడం అనేది జరుగుతుంది. ఆ కమిషన్ నే మనము ఇక్కడ సమ్ములో చూపించా 1648 కమిషన్ ని మన 2B కమిషన్ మనం చూపించడం అనేది జరిగింది. ఓకేనమ్మా, నెక్స్ట్ ప్రాఫిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అన్సోల్డ్ స్టాక్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో అన్సోల్డ్ స్టాక్ గూడ్స్ మనం ఏ ప్రైస్ పంపించాం? ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 32,000 రూపాయలు. 32,000 రూపాయల సరుకుని మనం డెబిట్ చేసి చూపించండి. ఓకేనమ్మా, అలాగే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చారు? 500 ప్లస్ 1,500 కలిపితే ఎంత? 2 యాడ్ చేస్తే 34,000 రూపీస్ మనకు వచ్చింది. కన్సైనర్ ఎక్స్పెన్స్ వచ్చేసరికి డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? డైరెక్ట్. సో సెల్లింగ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఓన్లీ ల్యాండింగ్ ఛార్జెస్ మాత్రమే 800 రూపీస్ ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఓకేనమ్మా, డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రం లెక్కలో తీసుకోండి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్ టోటల్ మీకు 34,800 రూపీస్ మీకు వాల్యూ రావడం జరిగింది. ఆ 34,800 ఏదైతే ఉందో దాని మీద మీరు 1/5 క్యాలిక్యులేట్ చేయండి. అన్సోల్డ్ ఎలా వచ్చింది? 4/5 మరి 1లో నుంచి 4/5 తీసేయండి. సో 5 1s are 5 minus 4/5 is equal to 1/5 అన్సోల్డ్ స్టాక్. 34,800 into 1/5 క్యాలిక్యులేట్ చేయండి, మీకు అన్సోల్డ్ స్టాక్ అనేది రావడం జరుగుతుంది. సో అన్సోల్డ్ స్టాక్ ఎంత వచ్చింది మనకి? సో 6,960 రావడం జరిగింది. సో ఆ అమౌంట్ ని మన కన్సైన్మెంట్ అకౌంట్ లోని మన క్రెడిట్ సైడ్ బై అన్సోల్డ్ స్టాక్ అని చెప్పి 6,960 రూపీస్ ని మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డెబిట్ సైడ్ మనం టోటల్ ఎటువైపు ఎక్కువ ఉందో చూసుకోవాలి. సో క్రెడిట్ సైడ్ 30,000 8,000 మొత్తం కూడండి. 30,000 8,000 6,960 ఇవన్నీ కూడితే టోటల్ 44,000 మీకు 960 వస్తుంది. 44,960 ఆ టోటల్ ని క్రెడిట్ సైడ్ కి మీరు తీసుకురండి. సో తీసుకొచ్చి ఆ అమౌంట్ లో నుంచి ఇవన్నీ కూడా మైనస్ చేయండి. టోటల్ జిఎస్సి అమౌంట్ 44,960 లో నుంచి మైనస్ 32,000 జిఎస్సిని, అలాగే ఎక్స్పెన్సెస్ క్యాష్ ఎక్స్పెన్స్ 2,000, కన్సైన్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ 2,800 రూపాయలని, అలాగే స్టాక్ కమిషన్ 1648 ని, అలాగే స్టాక్ రిజర్వ్ 1,600 రూపాయలని ఇవన్నీ కూడా మైనస్ చేయండి. మైనస్ చేస్తే మీకు ఆన్సర్ ఈ ప్రాఫిట్ అనేది 4912 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ తక్కువ ఉంటే కనుక 2 P&L ప్రాఫిట్ అని చెప్పి మీరు ఆన్సర్ ని చూపించండి. ఓకేనమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం జిఎస్సి అకౌంట్ లోనే అయిపోయింది. బి అకౌంట్ కన్సైన్ అకౌంట్ వచ్చేసరికి డెబిట్ లోని 2 సేల్స్
కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ లోని 2 సేల్స్ మొత్తం సరికి ఎంత కమ్మారు 4/5 సరుకుని 30,000 రూపీస్ కమ్మారు ఆ అమౌంట్ ని డెబిట్ చేయండి సో బి అకౌంటెడ్ అప్ టు కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ లో 2 సేల్స్ అని చెప్పి మనం చూపిస్తాం బి అకౌంటెడ్ అప్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి డెబిట్ లో 2 సేల్స్ చెప్పి 30,000 రూపాయలు రాయండి సో ఈ అడ్వాన్స్ మనకి ఏమీ రాలేదు నీల్ నెక్స్ట్ వచ్చరికి కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత 2,800 డైరెక్ట్ ఇండైరెక్ట్ 800 ప్లస్ 2,000 కలిపితే 2,800 రూపాయలు బై కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కమిషన్ 1648 సో ఆర్డినరీ కమిషన్ అలాగే ఓవర్ రైడింగ్ కమిషన్ మన రెండు కూడా ఇవ్వడం జరిగింది ఆ అమౌంట్ 1648 ని నెక్స్ట్ బ్యాలెన్స్ ఈ 30,000 లో నుంచి క్రెడిట్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది ఆ అమౌంట్ తీసుకురండి తీసుకొచ్చి క్రెడిట్ లో 30,000 రూపాయలు చూపించండి ఈ అమౌంట్ లో నుంచి 2 మైనస్ చేయండి ఏది ఎక్స్పెన్సెస్ ని కమిషన్ ని మైనస్ చేయండి 30,000 లో నుంచి 2,800 1648 లెస్ చేస్తే మీకు 2552 అంటే 25,552 రూపీస్ మీకు బై బ్యాంక్ డిడి తీసి మనం పంపించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ జిఎస్సి అకౌంట్ వచ్చేసరికి కన్సైన్మెంట్ అకౌంట్ అప్ టు మనం 2 జిఎస్సి రాస్తాం 2 జిఎస్సి రాసినప్పుడు క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అని చెప్పి 32,000 సర్ప్లస్ అమౌంట్ 8,000 రూపాయలు ఉంది కాబట్టి బై జిఎస్సి దాన్ని మనం 8,000 రూపాయలు చూపించండి ఓకే 38,000 2,000 లో నుంచి 8,000 రూపాయలు మీరు మైనస్ చేయండి సో 32,000 లో నుంచి 8,000 తీస్తే 24,000 రూపీస్ మనం 2 ట్రేడింగ్ అకౌంట్ కి మీరు ఆ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసి చూపించండి సో 24,000 రూపీస్ ని మనం 2 ట్రేడింగ్ అని చెప్పి రాయాలి ఓకేనమ్మా నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ నెక్స్ట్ మనం నార్మల్ లాస్ గురించి అబ్నార్మల్ లాస్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాము సో ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు మనకు అసలు నార్మల్ లాస్ అంటే ఏంటి మనకి అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి మనం కొంచెం తెలుసుకుందాం ఓకేనమ్మా నార్మల్ లాస్ కి అబ్నార్మల్ లాస్ కి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ నార్మల్ లాస్ వచ్చేసరికి కెనాట్ బి కంట్రోల్ నార్మల్ లాస్ అనేది మనం నాట్ కంట్రోల్ అనేది మనం చేయలేం నార్మల్ లాస్ అనేది మనం కంట్రోల్ చేయలేం అది లోడింగ్ అన్లోడింగ్ జరిగేటప్పుడు లేదా నెక్స్ట్ ఎవాపరేషన్ అయ్యేటప్పుడు మనం అది కంట్రోలింగ్ అనేది జరగదు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రెండో పాయింట్ నార్మల్ లాస్ ని నాట్ షోన్ ఇన్ ది అకౌంటింగ్ బుక్స్ లోని మన కన్సైన్మెంట్ ని నార్మల్ లాస్ ని మనం చూపించాం సో ఎందుకని దానికి ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కించేటప్పుడు దించేటప్పుడు కానీ కొంత రద్దు కింద పోతూ ఉంటుంది కాబట్టి దాని మన అకౌంట్ బుక్స్ లోని పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరగదు నో ఇన్సూరెన్స్ నార్మల్ లాస్ కి ఇన్సూరెన్స్ అనేది ఉండదు కాబట్టి నార్మల్ లాస్ ని మనకి ఇన్సూరెన్స్ అనేది చేయలేం నేచర్ నార్మల్ లాస్ అనేది ఇన్హెరిటెడ్ నేచర్ కింద మనం చెప్పుకుంటాం లైక్ ఎవాపరేషన్ అని లేదంటే కనుక గాలి ద్వారా దుమ్ము ద్వారా లేదంటే వెయిట్ లాస్ అయిపోవడం అనేది ఎండకి కూడా జరుగుతూ ఉంటుంది ఇది మన నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం అబ్నార్మల్ లాస్ వచ్చేసరికి మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇది డ్యూ టు నెగ్లిజెన్సీ వల్ల జరుగుతుంది లేదా థెఫ్ట్ వల్ల జరుగుతుంది సో మనం సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సరుకు పంపించేటప్పుడు కన్సైనర్ నుంచి కన్సైనీకి పంపించేటప్పుడు నెగ్లిజెన్స్ వల్ల కానివ్వండి లేదంటే ఇంకా దొంగతనాలు జరగడం వల్ల కానివ్వండి ఈ యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి అలా జరిగితే దాన్ని ఏమంటారు అబ్నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం ఓకేనమ్మా ఇక్కడ అబ్నార్మల్ లాస్ జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది ఓకేనమ్మా సో ఆ ఇన్సూరెన్స్ అనేది మనకి లెక్కలోని ఉంటే మనకి కవర్ అవుతుంది మన ఇన్సూరెన్స్ స్టాక్ చేయిస్తే మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది కవర్ అవుతుంది అకౌంటింగ్ బుక్స్ లోని మనం చూపిస్తాం సో అబ్నార్మల్ లాస్ కనుక జరిగితే మన అకౌంటింగ్ బుక్స్ లోని ప్రాపర్ గా చూపించడం అనేది జరుగుతుంది సో కొన్ని మెజర్స్ కనుక ఏమైనా తీసుకుంటే కనుక మనం ఈ అబ్నార్మల్ లాస్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే మనం సేఫ్టీగా గూడ్స్ పంపించడం అనేది జరుగుతుంది ఇవి నార్మల్ లాస్ గురించి అబ్నార్మల్ లాస్ గురించి మనం ఇప్పుడు మనం చెప్పుకోబోయే సో సమ్ టైమ్స్ దేర్ మే బి లాస్ ఆర్ డ్యామేజ్ స్టాక్ ఇన్ ట్రాన్సిట్ మార్గం మధ్య సరుకు పంపించేటప్పుడు అవి కొన్నిసార్లు సందర్భాల్లోనే డ్యామేజ్ జరిగే అవకాశం అనేది ఉంటుంది లేదా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది when the goods are consignment lost on the way the treatment in the books of accounting depend upon the nature and type of loss అది ఏ టైప్ ఆఫ్ నేచర్ అది ఏ టైప్ ఆఫ్ లాస్ మనం తెలుసుకోవాలి నార్మల్ లాసా అబ్నార్మల్ లాసా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది నెక్స్ట్
నార్మల్ లాస్. డిఫరెన్సెస్ బిట్వీన్ ది నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్. సో లాస్ ఇస్ టు బి నార్మల్ వెన్ ఇట్ ఈస్ ఏ న్యాచురల్. సహజంగా ఎక్కించేటప్పుడు దించేటప్పుడు అయితే కనుక దాన్ని నార్మల్ లాస్ కింద చెప్పుకుంటాం. అబ్నార్మల్ లాస్ నెగ్లిజెన్సీ వల్ల కానీ లేదా ఓనర్ ఆఫ్ ది ఎంప్లాయీ వల్ల కానీ ఎంప్లాయీస్ వల్ల కానీ ఓనర్ వల్ల కానీ జరిగితే మనం దాన్ని అబ్నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ద లాస్ ఈస్ అన్అవాయిడబుల్. సో నార్మల్ లాస్ అనేది మనం అన్అవాయిడబుల్ కింద చెప్పుకున్నాం. అంటే ఎక్కించేటప్పుడు దించేటప్పుడు పొట్టు రాలిపోతున్నా కానీ కోలు కానీ ఏమైనా మనం రాలిపోతున్నప్పుడు కానీ మనం కంట్రోల్ చేయలేం, మనం ఆపలేం. పెట్రోల్ పెద్ద పెద్ద ట్యాంకీల్లో నుంచి చిన్న చిన్న ట్యాంకీల్లోకి ఫిల్టరింగ్ చేసేటప్పుడు నింపేటప్పుడు ఎండకి ఆవిరైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి మనం వచ్చేసరికి మనం ఆపలేం, అలాంటి చేయలేం. అలాంటి వాటిని మనం నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. అలాగే అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ వచ్చేసరికి ఎవరు బై టేకింగ్ సమ్ ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే అబ్నార్మల్ లాస్ అనేది అవ్వకుండా మనం చూసుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ద లాస్ ఇస్ అక్కర్ డ్యూ టు ఇన్హెరిటెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఆ లాస్ అనేది ఎలా జరుగుతుంది, ఆ క్యారెక్టర్ ఇన్హెరిటెన్స్ దాంట్లో ఉన్న లక్షణాలు. సో నార్మల్ గూడ్స్ లో ఉన్న లక్షణాలను బట్టి ఒక సరుకు అనేది పాడైపోవడం అనేది జరుగుతుంది. లైక్ ఎవాపరేషన్, లాస్ ఇన్ ది వెయిట్, అంటే ఆవిరైపోవడం, బరువు తగ్గిపోవడం. మనం సరుకు ఉల్లిపాయ బస్తాలు ఉన్నాయనుకోండి, ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ట్రావెల్ అవుతూ వస్తాయి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆ వెయిట్ కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, టోటల్ 25 కేజీల బస్తా మీద తగ్గడం అనేది సహజంగా అనేది ఉంటుంది. సో అలా తగ్గడం అనేది న్యాచురల్ గా జరుగుతుంది కాబట్టి దాన్ని నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, థెఫ్ట్ జరిగినా వాటికి ఉండేదాన్ని మన అబ్నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ దిస్ లాస్ ఈజ్ నాట్ వాల్యూ. నార్మల్ లాస్ ని మనం వాల్యూ అనేది చేయలేం. నార్మల్ లాస్ అనేది వీ షుడ్ నాట్ బి వాల్యూడ్. నాట్ షోన్ ఇన్ ది అకౌంటింగ్ బుక్స్. నాట్ షోన్ ఇన్ అకౌంటింగ్ బుక్స్. నార్మల్ లాస్ అనేది అకౌంటింగ్ పుస్తకాల్లోని మనం చూపించాం. అబ్నార్మల్ లాస్ షోన్ ఇన్ ది అకౌంటింగ్ బుక్స్. అకౌంటింగ్ బుక్స్ మనం చూపిస్తాం. నార్మల్ లాస్ ని అకౌంటింగ్ పుస్తకాల్లో మనం చూపించాం. అలాగే లాస్ ఈజ్ నాట్ ఇన్సూర్డ్. సో నార్మల్ లాస్ కి ఇన్సూరెన్స్ అనేది ఉండదు, అబ్నార్మల్ లాస్ కి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇన్సూరెన్స్ అనేది రికవర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నార్మల్ లాస్ అనేది ఉంటే సరుకు పంపించేటప్పుడు కన్సైనర్కి కనుక పంపిస్తే ఆ నార్మల్ లాస్ ని మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి, నార్మల్ లాస్ అనేది ఎలా తగ్గిస్తాం, అకౌంట్ పుస్తకాలు అసలు దాని ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆన్ 1/1/2002 బర్త్ కోల్ కంపెనీ వాళ్ళు గూడ్స్ కన్సైన్డ్ కోల్ పంపించారు. ఎవరికి? కలారాం కి పంపించారు. ఆఫ్ కర్నాల్ ఆఫ్ 1000 tons పంపించారు. ఏ పిట్ ఆఫ్ కాస్ట్ కోల్ బీయింగ్ 100 రూపీస్ పర్ టన్. టన్ అంటే 1000 కిలోలు. సో 1000 కిలోల రేటు 100 రూపాయలు చొప్పున పంపించడం జరిగింది. సో 1000 టన్నులు. సో 1000 టన్నుల్ని పంపించారు. ఎంత పంపించారు? 100 రూపాయలు చొప్పున పంపించారు. సో 1000 × 100 అంటే ఎంత వచ్చింది? 1,00,000 రూపాయలు. ఇది 2 GSC, డెబిట్ లో 2 GSC అని చెప్పేసి కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ లో మనం 2 GSC అని చెప్పి మన 1,00,000 రూపాయలని డెబిట్ చేసి చూపించండి. ఓకేనమ్మా. అది డెబిట్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ లో చూపిస్తాం. 2 GSC అని చెప్పి 100 × 1000 టన్నులు = 1,00,000 రూపాయలు. నెక్స్ట్ అది పంపించినందుకు ఆయన ఖర్చు ఎంత అయిందంట? 10,000 రూపాయలు. సో కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ లోని 2 క్యాష్ అని చెప్పి 10,000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది జరిగింది సో డెబిట్ లోని 2 క్యాష్ అని చెప్పి కన్సైన్మెంట్ అకౌంట్ లోని మనం డెబిట్ లోని 2 క్యాష్ అని చెప్పి 10,000 రూపాయలు ఎక్స్పెన్స్ కింద మనం చూపిస్తాం. కలారాం టుక్ డెలివరీ ద గూడ్స్ కన్సైన్డ్ ఆన్ 10/2002 ఇమీడియట్లీ యాక్సెప్ట్ ఏ బిల్ డ్రాన్ ఆన్ $50. బిల్ అనేది అడ్వాన్స్ కింద ఇచ్చారు. సో అడ్వాన్స్ కింద బిల్ ఇస్తే ఎక్కడ వస్తుంది? కలారాం అకౌంట్ లోని. సో అడ్వాన్స్ వస్తే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు కలారాం అకౌంట్. సో కలారాం అకౌంట్ లో క్రెడిట్ సైడ్ కన్సైన్ అకౌంట్ వేస్తాం కదా, ఆ అకౌంట్ లోని క్రెడిట్ సైడ్ 50,000 రూపాయలు మనం చూపించడం అనేది జరుగుతుంది. 2 నెలలకు బిల్ రాయడం జరిగింది. ఆన్ 31st మార్చ్ వాళ్ళ అకౌంట్ బుక్స్ అనేది 31st మార్చ్ క్లోజ్ చేస్తారు. వాళ్ళు అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ రిపోర్ట్ అనేది కన్సైన్ పంపించాడు. సో అతను 50 టన్నులు షార్టేజ్. సో వచ్చినప్పుడు ఎన్ని టన్స్ షార్టేజ్ వచ్చింది? 50 టన్స్ షార్టేజ్. సో 50 టన్స్ షార్టేజ్ అనేది రావడం జరిగింది. సో 50 టన్స్ షార్టేజ్ వచ్చినాయి అంటే ఎన్ని పంపించాం మనం? 1000 టన్స్. 1000 టన్స్ పంపిస్తే 50 టన్స్ షార్టేజ్ అంటే నార్మల్ లాస్ అనేది రావడం డ్యూ టు లోడింగ్ అండ్ అన్లోడింగ్. సరుకు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు మనకి 50 టన్స్ పైన. సో కాబట్టి 1000 టన్స్ లో నుంచి
నార్మల్ లాస్ మనకి 50 ఉంటే తీసేస్తే బ్యాలెన్స్ ఎన్ని 950 టన్స్ కింద మనం చెప్పుకుంటాం. సో అవి 950 టన్స్ అనేవి అతనికి చేరడం అనేది జరిగింది. సో ఇక్కడ 950 టన్స్ పంపిస్తే అతను ఎన్ని అమ్మాడు 800 టన్స్ వర్ సోల్డ్ ఎట్ రూపీస్ 130 రూపీస్ 800 టన్స్ అమ్మాడు. సో ఇక్కడ 950 టన్స్ చేరితే రిసీవ్ చేసుకుంటే అతను అమ్మింది ఎన్ని సేల్ 800 తీసేస్తే బ్యాలెన్స్ ఎన్ని 150. ఇది అన్సోల్డ్ కింద మనకి 150 టన్స్ కింద మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా. సో ఇక్కడ నార్మల్ లాస్ 50 ఉంది, టోటల్ చేరుకుంది 950, అతను అమ్మింది 800, అన్సోల్డ్ వచ్చేసరికి 150 రూపీస్ అనేది రావడం జరిగింది. 150 టన్స్ మనకి అన్సోల్డ్ కింద మనం చెప్పుకుంటాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి. ఓకేనమ్మా. ఈ యాడ్ ఇన్కర్ ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్: గోడౌన్ రెంట్ 500, ఇన్సూరెన్స్ 500, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, గోడౌన్ రెంట్, ఇన్సూరెన్స్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా టోటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందే లెక్కలో వస్తాయి. అన్సోల్డ్ స్టాక్ లోని మనం ఇవి తీసుకోం. అన్సోల్డ్ స్టాక్ లో మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. అన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి లెక్కలో ఇవ్వలేదు, అతను పే చేయలేదు. కాబట్టి అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఈ 2000 రూపాయలని తీసుకోము. ఓన్లీ లెక్కలో మాత్రమే మన 2000 రూపీస్ ని చూపించడం జరుగుతుంది. సో డెబిట్ లోని మన 2000 రూపీస్ ని మనం కన్సైన్మెంట్ టు కళారామ్ అని చెప్పి మన 2000 రూపీస్ ని చూపించడం జరుగుతుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ లో టు కళారామ్ అని చెప్పి 2000 రూపాయలు ఖర్చుల కింద మనం చూపించాలి. 500 గోడౌన్ రెంట్, ఇన్సూరెన్స్ 500, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1000 రూపాయలు. కళారామ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు కమిషన్ 4% ఆన్ సేల్స్. సో అతను అమ్మింది 80 టన్నులు అమ్మాడు. ఎంతకి అమ్మాడు? ఒకటి 130 రూపాయలకి. మల్టిప్లై చేయండి, ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో దాని మీద కమిషన్ మనం 4% ని మనం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాం. సో నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ భరత్ కోల్ కంపెనీ. సో కంపెనీ వాళ్ళు పంపించారు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు లెడ్జర్ అకౌంట్ మనం తయారు చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ డెబిట్ సైడ్ చూడండి. సరుకు మనం 2 GSC కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ సైడ్ 2 GSC మనం ఎంత పంపించాం? 100 టన్నులు పంపించాం. ఎన్ని టన్నులు? 100 రూపాయలు చొప్పున పర్ టన్నుకి 100 రూపీస్ చొప్పున 1000 టన్స్ పంపించాం. కాబట్టి ఎంత? 1 lakh రూపీస్ వచ్చింది. డెబిట్ లో 2 GSC అని చెప్పి అమౌంట్ రాయండి. సో 1,00,000 రూపాయలు. నెక్స్ట్ 1,00,000 రూపాయలు సరుకు పంపించాడు. పంపినందుకు ఖర్చు ఎంత అయింది? 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఖర్చు అయితే ఎంట్రీ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్ డాట్ క్యాష్ అకౌంట్ బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఎంత అయింది? 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దాని డెబిట్ లోని 2 క్యాష్ అని చెప్పి చూపించండి. కళారామ్ ఖర్చులు సో 500, అలాగే రెంట్ కి, ఇన్సూరెన్స్ కి, గోడౌన్ రెంట్ కి, అలాగే నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కి 500, అలాగే 1000 రూపీస్, టోటల్ 2000 రూపీస్ అయ్యింది. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ డెబిట్ లోని మనం చూపించాలి. సో ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డాట్ కళారామ్ అని చెప్పి 2000 రూపీస్ ని మీరు డెబిట్ లోని ఇక్కడ కళారామ్ ఖర్చుల కింద చూపించండి. ఓకేనమ్మా. డెబిట్ సైడ్. నెక్స్ట్ కళారామ్ సరుకు అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 80 టన్స్. 80 టన్స్ ని 80 రూపీస్ కి అమ్మాడు. అలాగే ఎన్ని అమ్మాడు? ఇక్కడ 800 టన్స్ ని అతను 130 రూపీస్ కి అమ్మడం జరిగింది. పర్ టన్ ని మల్టిప్లై చేస్తే మనకి 1,04,000 రూపీస్ ని సేల్ కింద మనం చెప్పుకుంటాం. సో ఎంట్రీ ఏంటి? కళారామ్ అకౌంట్ డాట్ కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై కళారామ్ అని చెప్పి సేల్ 1,04,000 రూపీస్ ని మీరు చూపించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ కమిషన్ ఎంత ఇస్తానని చెప్పారు? 4%. సో కమిషన్ వచ్చేసరికి సో 1,04,000 మీద 4% కట్టండి. కడితే 4160 కమిషన్ వస్తుంది. కమిషన్ కి ఎంట్రీ ఏంటి? సో కన్సైన్మెంట్ అకౌంట్ డాట్ కళారామ్ అని చెప్పి రాయండి. కళారామ్ అని చెప్పి రాస్తే 4160 డెబిట్ సైడ్ కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కమిషన్ ని మీరు చూపించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో నార్మల్ లాస్ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? సో 1,00,000 రూపాయలు సరుకు పంపించారు. జిఎస్సి ఎంత పంపించారు? సో మనం 1000 టన్నులు పంపించాం. 1000 టన్నులు పంపించాం కాబట్టి మనం 1,00,000 రూపాయలు చొప్పున రాస్తాం. అందుకని ఖర్చు జిఎస్సి కన్సైనర్ ఖర్చులు ఎంత ఇచ్చాడు? 10,000. సో టోటల్ ఎంత? 1,10,000 మైనస్ 50 టన్స్. నార్మల్ లాస్ తీస్తే ఎంత వచ్చింది? 950 టన్స్. 950 టన్స్ వాల్యూ కూడా ఎంత? 1,10,000.
సో 950 టన్స్ వాల్యూ కూడా 950 టన్స్ వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది, 1,10,000 రూపీస్ మనకి రావడం జరిగింది. సో పర్ టన్, ఒక టన్నుకు కావాలంటే సో 1,10,000 బై 950 డివిజన్ చేయండి, మీకు పర్ టన్ కి వాల్యూ వస్తుంది. అది తీసుకొని మీరు ఇక్కడ 150తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. సో అన్సోల్డ్ స్టాక్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 1000 టన్నులు 100 రూపాయలు చొప్పున మల్టిప్లై చేస్తే 1,00,000 రూపాయలు. కన్సైనర్ ఖర్చులు ఎంత ఇచ్చాడు, 10,000 రూపాయలు డెబిట్ చేయండి. సో ఆ అమౌంట్ టోటల్ యాడ్ చేస్తే 1,10,000. కన్సైన్ ఖర్చులు లెక్కలో లేవు. నార్మల్ లాస్ ఎంత అని చెప్పి 50 టన్స్. నార్మల్ లాస్ కి నో వాల్యూ, నార్మల్ లాస్ కి నో వాల్యూ అనేది ఉంటుంది. కాబట్టి 50 టన్స్ ని 1000 టన్నులో 50 తీసేస్తే 950 వస్తుంది. 1000 టన్నులో ఇంచి మనం 50 టన్స్ ని తీసేయండి, తీస్తే 950 వస్తుంది. ఇది టోటల్ వాల్యూ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వాల్యూ ఉండదు, కానీ ఏదైతే 1000 టన్స్ వాల్యూ ఏదైతే ఉందో అదే మనకి 950 టన్స్ కూడా అదే వాల్యూ అనేది లెక్కలో వస్తుంది. కన్సైన్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఉంటే తీసుకుంటాం, ఈ లెక్కలో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేవి లేవు. నెక్స్ట్ 1 టన్ ఈక్వల్ టు సో 1,10,000 బై 950 డివిజన్ చేయండి. 115.78 చిల్లర ఎంతో వస్తుంది. పాయింట్ 2 నెంబర్స్ తీసుకోండి, 79 మల్టిప్లై చేయండి మీరు. సో అన్సోల్డ్ మొత్తం ఎన్ని పంపించాం, 1000 పంపించాం. 1000 టన్స్ పంపిస్తే నార్మల్ లాస్ ఎంత, 50 టన్స్. తీసే ఎంత బ్యాలెన్స్ 950. సేల్ ఎంత 800. తీసే బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి 150. ఇది అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ కింద మనం చెప్పుకుంటాం. సో ఎన్ని వచ్చినాయి, 150 టన్స్. 150 టన్స్ ఇంటూ రేట్ ఎంత వచ్చింది మనకి, 115.75 పర్ టన్. మల్టిప్లై చేస్తే 17,368 రూపీస్ 0.5 వస్తుంది. రౌండ్ ఫిగర్ గా 163 మనకి 7 వస్తుంది. పాయింట్ తీసుకుంటే రౌండ్ ఫిగర్ గా 17,388 పాయింట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ సో ఇక్కడ 17368 అన్సోల్డ్ స్టాక్ కింద మన వాల్యూ అనేది తీసుకుంటాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు టోటల్ చేయండి. సో 1,04,000 ప్లస్ 17,638 యాడ్ చేస్తే ఆ రెండు యాడ్ చేస్తే 1,21,368. ఆ అమౌంట్ ని క్రెడిట్ సైడ్ లో ఉన్న టోటల్ ని డెబిట్ సైడ్ తీసిరండి. ఆ అమౌంట్ లో నుంచి మీరు ఇవన్నీ మైనస్ చేయండి. 1,21,368 లో నుంచి 1,00,000 జిఎస్సి ని అలాగే 10,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ ని కన్సైన్ ఎక్స్పెన్సెస్ సరికి 2,000 కమిషన్ 416860 ఇవన్నీ మీరు మైనస్ చేశారనుకోండి, ఆన్సర్ 5208 P&L ప్రాఫిట్ మీకు రావటం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. ఇది మనం ప్రాఫిట్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ కన్సైన్ కలారామ్ అకౌంట్. సో కలారామ్ అకౌంట్ అనేది మనం చెప్పుకోవాలి. సో కలారామ్ వచ్చేసరికి సేల్. సో అమ్మితే ఏంటి, కలారామ్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. డెబిట్ లో 2 కన్సైన్మెంట్ సేల్ అని చెప్పేసి 1,04,000 రూపీస్. సో కలారామ్ అకౌంట్ టు సేల్స్ కాబట్టి కలారామ్ అకౌంట్ లోని డెబిట్ లో 2 కన్సైన్మెంట్ అని చెప్పి సేల్ 1,00,000 రూపీస్ చూపించండి. అడ్వాన్స్ అంత ఇచ్చాడు కలారామ్ 50,000. కలారామ్ బిల్స్ రిసిబుల్ అకౌంట్ టు కలారామ్ కాబట్టి కలారామ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ మనం బై బిల్స్ రిసిబుల్ అని చెప్పి 50,000 రూపాయలు చూపించండి. ఎక్స్పెన్స్ ఎంత అయింది 2,000 రూపాయలు. కమిషన్ ఎంత అయింది 4160 రూపీస్ మనకి కమిషన్ అయింది. సో టోటల్ 1,04,000 1,04,000 రూపాయల్లో నుంచి అడ్వాన్స్ 50,000 రూపాయలు, ఖర్చులు 2,000 రూపాయలు, కమిషన్ 4,160 రూపాయలు మీరు మైనస్ చేసి చూపించండి. చూపిస్తే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ని మన టోటల్లో నుంచి లెస్ చేస్తాం. 1,04,000 లో నుంచి 50,000 రూపీస్ అడ్వాన్స్ తీసేయాలి. అలాగే ఎక్స్పెన్సెస్ 2,000 రూపాయలు తీసేయాలి. అలాగే కమిషన్ 4,160 తీసేయాలి. ఇవన్నీ మీరు మైనస్ చేస్తే 47,840 మీరు బ్యాంక్ బ్యాలెన్స్ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ మనం అన్సోల్డ్ స్టాక్ చెప్పుకున్నాం. నెక్స్ట్ జిఎస్సి మనం ఎంత పంపించాం. సో జిఎస్సి సరిగ్గా ఎంత పంపించాం. సో
1000 టన్నులు పంపించి ఒక టన్ ఎంత 100 రూపాయలు చొప్పున. సో బై కన్సైన్మెంట్ అని చెప్పి 1,00,000 రూపాయలు, అదే అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ చేసి టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పేసి 1,00,000 రూపాయలు మీరు చూపించండి. బై కన్సైన్మెంట్ అకౌంట్ అలాగే టు ట్రేడింగ్ అకౌంట్ ని సేమ్ అమౌంట్ ని మీరు ట్రాన్స్ఫర్ చేసి చూపించండి. ఓకేనమ్మా. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ కి సంబంధించిన ప్రాబ్లం మనం చెప్పుకుందాం. సో అబ్నార్మల్ లాస్ వచ్చేసరికి ద లాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ అన్సోల్డ్ స్టాక్. అబ్నార్మల్ లాస్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసినట్టే చేస్తాం. ఓకేనమ్మా. సో అన్సోల్డ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే చెప్పుకుంటాం. అబ్నార్మల్ లాస్ సంబంధించిన అకౌంట్ ఒకటి మీకు ఇక్కడ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్నార్మల్ లాస్ అయితే కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ టు కన్సైన్మెంట్ అని చెప్పి డెబిట్ లో చూపించాలి. టు కన్సైన్మెంట్. సో లాస్ అమౌంట్ ని మనం చూపించాం. ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారనుకోండి బై క్యాష్ అకౌంట్ అటు బై అబ్నార్మల్ లాస్. సో ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తే అది బై క్యాష్ అని చెప్పి రాస్తాం. ఏమైనా గూడ్స్ అమ్మారనుకోండి మనం బై సేల్స్. సో అబ్నార్మల్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై. సో కన్సైన్ ఎవరైనా అమ్మాడు అనుకోండి ఆ డ్యామేజ్ స్టాక్ ని వాడి పేరు రాసి సేల్ రాయడం జరుగుతుంది. సో సేల్ అమౌంట్ కింద చెప్పుకుంటాం. సో క్రెడిట్ సైడ్ సేల్ అని రాస్తాం. ఓకేనమ్మా. అలాగే కమిషన్ లాంటిది ఇచ్చారనుకోండి టు కన్సైనీ అని చెప్పి కమిషన్ ని చూపిస్తాం అబ్నార్మల్ లాస్ అకౌంట్ లోని. అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ ఏమైనా ఉందనుకోండి P&L అకౌంట్ కి పర్మనెంట్ గా లాస్ కింద చూపించాలి. బై P&L లాస్ కింద పర్మనెంట్ గా అబ్నార్మల్ లాస్ అకౌంట్ ని క్లోజ్ చేస్తాం. ఓకేనమ్మా. సో అబ్నార్మల్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని చెప్పి ఇన్సూరెన్స్ లో డబ్బులు ఇస్తే, అలాగే ఏమైనా కన్సైనీ ఆ డామేజ్ స్టాక్ అమ్మితే కన్సైనీ సేల్ వాడు చేసినందుకు చూపిస్తాం. అలాగే ఇటువైపు కమిషన్. సో బై కన్సైనీ కమిషన్ ఈ యొక్క అబ్నార్మల్ లాస్ గూడ్స్ అమ్మితే కమిషన్ ఇచ్చామనుకోండి టు కన్సైనీ కమిషన్ అని చెప్పి రాస్తాం. అలాగే లాస్ అమౌంట్ అబ్నార్మల్ లాస్ కింద అమౌంట్ స్టాక్ చూపిస్తాం. నెక్స్ట్ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో పర్మనెంట్ గా P&L అకౌంట్ కి బై P&L అకౌంట్ అని చెప్పి పర్మనెంట్ లాస్ కింద అబ్నార్మల్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ లెక్కలో మనం కన్సైన్మెంట్ అకౌంట్ తో పాటు GST అకౌంట్ తో పాటు కన్సైన్ అకౌంట్ తో పాటు ఈ అబ్నార్మల్ లాస్ అకౌంట్ అనేది మనం ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. సో బి హూజ్ అకౌంటింగ్ ఇయర్ క్లోజెస్ ది 31st May 2002 వాళ్ళ అకౌంట్ పీరియడ్ అనేది క్లోజ్ చేసుకుంటారు. సో కన్సైన్ 200 bags ఆఫ్ షుగర్ కాస్టింగ్ ₹300. సో ఎన్ని బ్యాగులు పంపించారు వాళ్ళు 200 బ్యాగులు. సో బి పంపించారు ఎవరికి ఏకి. సో బి కన్సైనర్. సో ఏ ఎవరు కన్సైనీ. కాబట్టి గూడ్స్ పంపించారు ఎంత 200 bags. ఒక్కొక్క బ్యాగ్ ఎంత ₹300. సో 200 × 3 ఎంత 60,000 రూపాయలు. సో 60,000 రూపాయలు మల్టిప్లై చేయండి మీరు 2 GST డెబిట్ లోని 2 GST అని చెప్పి 60,000 రూపాయలు సరుకు పంపించారు. సో కన్సైన్మెంట్ అకౌంట్ టు 2 GST అని చెప్పి 60,000 రూపాయలని మీరు డెబిట్ చేస్తారు. కన్సైన్మెంట్ అకౌంట్ లోని డెబిట్ 200 × 300 మల్టిప్లై చేయండి. 200 bags × 300 రూపీస్ ఈచ్ బ్యాగ్ ని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ హ్యాడ్ పేడ్ 1000 రూపీస్ యాజ్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎంట్రీ ఏంటి కన్సైన్మెంట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ టు క్యాష్ అని చెప్పి 1000 రూపాయలు. 1000 రూపాయలని టు క్యాష్ అని చెప్పి మనం చూపిస్తాం. 30 bags అని డామేజ్ అయినాయి. సో డామేజ్డ్ బ్యాగ్స్ అన్ని అబ్నార్మల్ లాస్ 30 bags యాక్సిడెంట్ ద్వారా డ్యామేజ్ అయినాయి. సో ఆ 30 bags కి మనం వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం ఆ 30 bags వాల్యూ. సో అబ్నార్మల్ లాస్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే 200 × 300 ఎంత వాల్యూ 60,000. కన్సైనర్ ఖర్చులు ఎంత 1000 రూపాయలు. సో ఆ రెండు కలపండి. కన్సైనర్ ఖర్చులు కలిపితే ఎంత వచ్చింది 61,000. ఇవి మొత్తం ఎన్ని బ్యాగులు పంపించినందుకు 200 బ్యాగులు పంపించారు. సో ఆ 200 బ్యాగుల్ని మీరు డివిజన్ చేసి వాల్యూని కనుక్కోండి. ఆ వచ్చిన 30 bags తో మల్టిప్లై చేయండి. అది మీకు అబ్నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా. అది కన్సైన్మెంట్ అకౌంట్ లోని క్రెడిట్ లో అనేది చూపిస్తాం. నెక్స్ట్ కన్సైనీ హాజ్ రిసీవ్డ్ ది 2,000 రూపీస్ అనే డామేజ్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ లో డబ్బులు ఎంత ఇచ్చారు 2,000 రూపాయలు. సో మనం అక్కడ ఆ డామేజ్ స్టాక్ కి బై క్యాష్ అబ్నార్మల్ లాస్ అకౌంట్ లో బై క్యాష్ అని చెప్పేసి 2,000 రూపాయలు అనేది మన ఇన్సూరెన్స్ ఇచ్చారు. 2,000 రూపాయలు డబ్బులు అనేది రావడం జరుగుతుంది.
నెక్స్ట్ ఏ టుక్ డెలివరీ అండ్ ఇమీడియట్లీ యాక్సెప్ట్ ది బిల్ ఫర్ ₹40,000 బిల్లు రాసే 40,000 రూపాయలకి. సో ఎంట్రీ ఏంటి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు ఏ అకౌంట్ కాబట్టి కన్సైన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బిల్స్ రిసీవబుల్ అని చెప్పేసి మనం 40,000 రూపాయలు చూపిస్తాం. కన్సైన్మెంట్ అకౌంట్ లోని అడ్వాన్స్ అనేది రాదు. నెక్స్ట్ ఫర్ 2 months కన్సైన్ రిపోర్టెడ్ ఎన్ని బ్యాగ్స్ అమ్మారు? సో 140 బ్యాగ్స్ అమ్మారు. సేల్ 140 బ్యాగ్స్ ని వాళ్ళు అమ్మడం జరిగింది. ఎంతకి? 350కి. మల్టిప్లై చేస్తే మీకు సేల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ద డామేజ్డ్ బ్యాగ్స్ సోల్డ్ ఎట్ 110 రూపీస్. సో డామేజ్డ్ బ్యాగ్స్ ని అమ్మారు. ఎంతకు అమ్మారు? 110 రూపీస్. 30 into 110 అంటే 3,300 రూపాయలకి అమ్మడం అనేది జరిగింది. సో అలా అమ్మితే దాన్ని మనం డామేజ్ చేసి అబ్నార్మల్ లాస్ క్రెడిట్ లోని మనం ఎవరైతే అమ్మారు ఏ అమ్మారు కాబట్టి అటు పేరు రాయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్కర్డ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ అతను ఖర్చులు ఇచ్చాడు. గోడౌన్ రెంట్, క్లియరింగ్ ఛార్జెస్. క్లియరింగ్ ఛార్జెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో క్లియరింగ్ ఛార్జెస్ అనేది 1,700 రూపాయలు మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద చెప్పుకుంటాం. క్యారేజ్ అవుట్వర్డ్ 600. సో ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ 1,400 రూపాయలు, 1,700 రూపాయలు ప్లస్ 600 కలిపితే 3,700 రూపాయలు కన్సైనీ ఖర్చులు. సో 2A ఎక్స్పెన్సెస్ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎంటైటిల్ 10% ఆల్ సేల్స్ అన్ని సేల్స్ మీద అంటే ఏంటి మామూలుగా సేల్స్ మీద కమిషన్ ఇస్తాం. కమిషన్ 140 into 350 అమ్మిన దానికి కమిషన్ ఇస్తాం. అలాగే నెక్స్ట్ డామేజ్డ్ గూడ్స్ అమ్మారు కదా, నిన్న మీరు 30 అమ్మారు, 30 బ్యాగ్స్ ని, అందుకే మీరు 110 దాని మీద కూడా కమిషన్ ఇస్తారు. సో రెండింటి మీద కమిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనర్. సో కన్సైనర్ పేరేంటి? బి. కన్సైనర్ పేరేంటి? ఏ. సో టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ డెబిట్ లోని మనం ఎన్ని బ్యాగులు పంపించాం? 200 బ్యాగులు. సో 200 బ్యాగులు ఇంటూ 300 రూపాయలు టోటల్ ఎంత? 60,000 రూపాయలు మనం చూపిస్తాం. కాబట్టి డెబిట్ లో 2 GSC అని చెప్పి 60,000 రూపాయలు మనం చూపించండి. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు 2 GSC అని చెప్పి 60,000 రూపాయలని డెబిట్ లోని చూపించండి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినా చెప్పాడు? 1,000 రూపాయలు. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ కన్సైనర్ ఖర్చులు 1,000 రూపాయలు అయింది. కాబట్టి డెబిట్ లో 2 క్యాష్ అంటే 1,000 రూపాయలు. ఏ కన్సైనీ ఖర్చులు 1,400 ప్లస్ 1,700 ప్లస్ 600 కలిపితే 3,700 రూపాయలు. ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్, ఈ రెండు వచ్చేసరికి ఇండైరెక్ట్ ఖర్చుల కింద మనం చెప్పుకుంటాం. అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1,700 రూపాయలని మనం లెక్కలో తీసుకోవాలి. ఓకేనమ్మా. అన్సోల్డ్ స్టాక్ వచ్చేటప్పుడు 1,700 రూపాయలు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని మనం చూపించాలి. నెక్స్ట్ బ్యాగ్స్ ని అతను ఎంతకు అమ్మాడు? సో అతను బ్యాగ్స్ ఎన్ని అమ్మాడు? 140 అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 350 రూపీస్ కి అమ్మడం జరిగింది. కాబట్టి ఏ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ సేల్ 140 బ్యాగ్స్ ఇంటూ 350 మల్టిప్లై చేస్తే 49,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఆ అమ్మిన దాని మీద కమిషన్ టు ఏ కమిషన్ ఇవ్వాలి. 49,000 మీద అతనికి 10% కమిషన్. సో కమిషన్ వచ్చేసరికి 10% కడితే 4,900 రూపీస్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. డెబిట్ లో 2 కమిషన్ టు ఏ కమిషన్ కన్సైన్మెంట్ అకౌంట్ టు ఏ అకౌంట్ అని చెప్పి కమిషన్ ఇవ్వడం అనేది జరిగింది. అబ్నార్మల్ లాస్ మనం ఎలా కనుక్కుంటాం? అన్సోల్డ్ స్టాక్ ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా. సో ఇక్కడ సో క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అబ్నార్మల్ లాస్ సరికి ఎంత పంపించాం? 200 బ్యాగులు పంపించాం. ఒక్కొక్క బ్యాగ్ ఎంత అని చెప్పాము? 300. మల్టిప్లై చేస్తే ఎంత? 60,000 రూపాయలు. సో 60,000 రూపాయలు మీరు డెబిట్ లోని చూపిస్తాం 2 GSC అని చెప్పి ఇక్కడ పర్ఫార్మలో 60,000 రూపాయలు చూపించండి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ సో ఎంత? 1,000 రూపాయలు. టోటల్ ఎంత వచ్చింది? 61,000. ఇక్కడ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సైనర్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దారి మధ్యలో జరిగే యాక్సిడెంట్ కాబట్టి కన్సైన్ కి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన కన్సైనర్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ టోటల్ 1 బ్యాగ్ వాల్యూ ఎంత? 61,000 రూపీస్ టోటల్ వాల్యూ. టోటల్ వాల్యూ ఎన్ని బ్యాగ్స్?
పంపించాం మనం 200 బ్యాగ్స్. ఈచ్ బ్యాగ్ ఎంత పడింది? 305 రూపీస్ పడింది. సో 305 తోని మనం మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 305 ఇంటూ 30. సో మల్టిప్లై చేశారనుకోండి 305 ఇంటూ 30 బ్యాగ్స్ డ్యామేజ్డ్ బ్యాగ్స్ అంటే అబ్నార్మల్ లాస్ 9150 రూపీస్ వచ్చింది. అది మన లెక్కలోని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, 9150 రూపీస్ మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో జిఎస్సి సో 60,000 రూపాయలు సరుకు పంపించాం. ఎన్ని 200 బ్యాగులు ఇంటూ 300 రూపాయలు మల్టిప్లై చేస్తే ఎంత? 60,000 రూపాయలు రాయండి. యాడ్ కన్సైన్ ఎక్స్పెన్స్ ఎంత? 1000 రూపాయలు డెబిట్ చేయండి. కన్సైన్ ఎక్స్పెన్సెస్ 3,700 ఉన్నాయి. దానిపై 1,700 రూపాయలు తీసుకున్నాం. క్లియరింగ్ ఛార్జెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. సో 62,700 రూపాయలు వచ్చింది. ఇవి ఎన్ని బ్యాగుల వాల్యూ ఇది? సో ఇది మొత్తం వచ్చరికి 200 బ్యాగుల వాల్యూ. ఇది అబ్నార్మల్ లాస్ మనం కనుక్కున్నాం 9150 రూపీస్ అని చెప్పి ఇందాకే లెడ్జర్ అకౌంట్ లో మనం చూపించాం 9150. ఆ 9150 రూపీస్ ని ఇక్కడ మైనస్ చేయండి. సో 30 బ్యాగ్స్ మైనస్ చేస్తే మీకు బ్యాలెన్స్ ఎన్ని బ్యాగ్స్ వచ్చినాయి? సో 200 బ్యాగ్స్ లో నుంచి 30 బ్యాగ్స్ ని మీరు తీసేయండి. తీస్తే 170 బ్యాగ్స్. 170 బ్యాగ్స్ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 53,550. సో 53,550 బ్యాగ్స్ ని 170 పెట్టి డివిజన్ చేయండి. అప్పుడు మీకు 1 బ్యాగ్ వాల్యూ అనేది ఎంతో వస్తుంది. సో 1 బ్యాగ్ వాల్యూ ఎంత వచ్చింది? 315. సో టోటల్ ఎన్ని పంపించాం? 200 బ్యాగులు పంపించాం. 200 బ్యాగులు పంపిస్తే ఈ అబ్నార్మల్ లాస్ ఎంత? 30 బ్యాగులు. తీస్తే ఎంత? 170 బ్యాగులు సెండ్ చేయడం జరిగింది. సేల్ ఎన్ని అమ్మాడు? 140 అమ్మాడు. తీసేస్తే బ్యాలెన్స్ ఎన్ని? అన్సోల్డ్ ఇంకా 30. సో 30 బ్యాగ్స్ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి సో 30తో మల్టిప్లై చేయండి. సో 30తో మల్టిప్లై చేస్తే 30 ఇంటూ 315 మల్టిప్లై చేస్తే 9,450 రూపీస్ మీకు రావడం అనేది జరుగుతుంది. ఇది మన అన్సోల్డ్ స్టాక్ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, సో అన్సోల్డ్ స్టాక్ 9,450 రూపీస్ కింద మనం చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, ఇప్పుడు టోటల్ చేయండి. సో టోటల్ 60 డెబిట్స్ టోటల్ ఎక్కువ ఉంది. 60,000 ప్లస్ 1,000 రూపీస్ 3,700 ప్లస్ 4,900 యాడ్ చేయండి. ఇవన్నీ డెబిట్స్ టోటల్ ఎక్కువ ఉంది. టోటల్ కూడితే 69,600. ఈ 69,600 ని మీరు క్రెడిట్ సైడ్ కి తీసుకురండి. సో క్రెడిట్ సైడ్ 69,600 లో నుంచి ఈ 3 మైనస్ చేయండి. సేల్ అమౌంట్ 49,000, అబ్నార్మల్ లాస్ 9,150, అన్సోల్డ్ స్టాక్ 9,450 మైనస్ చేస్తే లాస్ బై P&L లాస్ అని చెప్పి మీరు 2,000 రూపాయలు చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, అది లాస్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ అకౌంట్. సో అబ్నార్మల్ లాస్ కింద క్రెడిట్స్ చూపించాం. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెటర్ టు కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ క్రియేట్ అయింది. ఇక్కడ అబ్నార్మల్ లాస్ అకౌంట్ కి డెబిట్ అవుతుంది. 9,150 టు కన్సైన్మెంట్ అని చెప్పి డెబిట్ చేయండి. ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఎంత ఇచ్చారు మనకి? 2,000. డబ్బులు వస్తే ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటర్ టు ఇన్సూరెన్స్ గూడ్స్ లాస్ అయింది, రికవర్ అయింది కాబట్టి దాన్ని క్రియేట్ చేయండి. సో 2,000 రూపీస్ ని అబ్నార్మల్ లాస్ అకౌంట్ కి బై క్యాష్ అని చెప్పి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డ్యామేజ్డ్ గూడ్స్. అతను ఎంత కమ్మాడు? 30. అబ్నార్మల్ లాస్ డ్యామేజ్డ్. సో డ్యామేజ్డ్ గూడ్స్ ని ఏ అమ్మడం జరిగింది. ఎంత కమ్మాడు? అతను 110 రూపీస్. సో 30 ఇంటూ 110 రూపీస్ కి అమ్మాడు. 3,300 రూపాయలకి అతను అమ్మడం జరిగింది. సో అమ్మిన దాన్ని బై ఏ సేల్ అతను అమ్మాడు కాబట్టి బై ఏ అకౌంట్ డెటార్ అని చెప్పి రాయండి. సో ఎంట్రీ ఏమొచ్చింది? ఏ అకౌంట్ డెటార్ టు అబ్నార్మల్ లాస్ అకౌంట్. జనరల్ గా గూడ్స్ అమ్మారనుకోండి ఏ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి చెప్తాం. కానీ ఇక్కడ ఏ గూడ్స్ అమ్మాడు? అతను అబ్నార్మల్ లాస్ గూడ్స్ అమ్మాడు, డ్యామేజ్డ్ గూడ్స్ అమ్మాడు, యాక్సిడెంటల్ గూడ్స్ అమ్మాడు. కాబట్టి అబ్నార్మల్ లాస్ అకౌంట్ లోని క్రెడిట్ సైడ్ బై ఏ అని చెప్పి మీరు చూపించండి. ఓకేనమ్మా, ఎంట్రీ ఏ అకౌంట్ టు అబ్నార్మల్ లాస్ అకౌంట్. జనరల్ గా కన్సైన్మెంట్ అమ్మాడు అనుకోండి ఏ అకౌంట్ కన్సైన్మెంట్ చెప్పి కన్సైన్మెంట్ అమ్ముతాం. అయితే ఇక్కడ జనరల్ గా ఏ గూడ్స్ అమ్మాడు? ఇక్కడ డ్యామేజ్డ్ గూడ్స్ అమ్మాడు కాబట్టి ఆ అబ్నార్మల్ లాస్ అకౌంట్ లోని యాక్సిడెంటల్ అకౌంట్ లోని చూపించండి. సో దాని మీద కమిషన్ అతనికి
3% కమిషన్ ఇవ్వడం జరిగింది. 10% కమిషన్ 3,300 మీద అతనికి కమిషన్ 10%. ఆల్ సేల్స్ మీద 10% కమిషన్ ఇస్తారు. సో కడితే ఎంత వచ్చింది? 330 రూపీస్ వచ్చింది. అది కమిషన్ ని ఎక్స్పెండిచర్ కింద అబ్నార్మల్ లాస్ అకౌంట్. ఏ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఏకి ఇవ్వాలి కాబట్టి క్రెడిట్ చేయాలి కాబట్టి అబ్నార్మల్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయండి ఖర్చు కాబట్టి. అలాగే ఏ అకౌంట్ కి అతనికి ఇన్కమ్ కాబట్టి అతనికి క్రెడిట్ చేస్తాం. ఏకి క్రెడిట్ అవుతుంది, అబ్నార్మల్ లాస్ కి డెబిట్ అవుతుంది. ఓకే, టోటల్ చేయండి. 9,150 ప్లస్ 330 రూపీస్ యాడ్ చేసి 9,480 మనం యాడ్ చేసి చూపించండి. ఓకేనమ్మా, యాడ్ చేసి టోటల్ తీసిరండి. 9,480 లో నుంచి టోటల్ గా మన లాస్ అయితే అబ్నార్మల్ లాస్ లో ఇన్సూరెన్స్ మనకి రికవర్ అయింది. ఇన్సూరెన్స్ ఎంత రికవర్ అయింది? మనకి ఇన్సూరెన్స్ అనేది 2,000 రూపాయలు రికవర్ అయింది. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 9,480 లో నుంచి ఇన్సూరెన్స్ మనకి 2,000 ఇచ్చారు. సేల్ డామేజ్డ్ గూడ్స్ మనం అమ్మాం. ఎంతకు అమ్మాం? 3,300 రూపాయలకి అమ్మాం కాబట్టి రికవర్ అయింది ఇన్సూరెన్స్. అలాగే సేల్ 5,300 రూపాయలు రికవర్ అయితే మన నష్టపోయిన లాస్ ఇంకా యాక్సిడెంట్ ద్వారా 4,180 రూపాయలు నష్టం. అది శాశ్వతంగా పర్మనెంట్ గా క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ కన్సైనింగ్ అకౌంట్. కన్సైనింగ్ పేరెంట్ ఏ. సిమిలర్ గా ఇప్పుడు చాలా అకౌంట్స్ చెప్పుకున్నాం కన్సైనింగ్ అకౌంట్ ని. అలాగే డెబిట్ లో సేల్స్ 49,000 రూపాయలని చూపించండి. అతను అమ్మిన అమౌంట్ ని మనకి ఏదైతే కన్సైన్మెంట్ అకౌంట్ ఉన్నో ఉంది. అబ్నార్మల్ లాస్ లో కూడా సేల్ ఉంది. ఎంత ఉంది? డామేజ్ గూడ్స్ అమ్మారు. ఎన్ని 30 ఇంటూ 110 రూపీస్ కి అమ్మడం జరిగింది. 330 రూపాయలు. ఆ అమౌంట్ ని మనం డెబిట్ చేయండి. ఓకేనా. అడ్వాన్స్ బిల్స్ రిసిబుల్ అకౌంట్ టు కన్సైనింగ్ అకౌంట్ అని చెప్పి అడ్వాన్స్ ని మనము చూపిస్తాం. ఏ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 40,000 రూపాయలు అడ్వాన్స్. ఖర్చులు 3,700 డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్ని కలిపి ఖర్చులు కాబట్టి క్రెడిట్ సైడ్ బై ఏ అని చెప్పి కన్సైన్మెంట్ అకౌంట్ లోనే మన కన్సైన్మెంట్ అకౌంట్ టు ఏ అకౌంట్ క్రెడిట్ సైడ్ 3,700 రూపీస్ ని మీరు చూపించండి. కమిషన్ సో 49,000 మీద కమిషన్ ని మీరు కడితే 10% 4,900. అలాగే అబ్నార్మల్ లాస్ గూడ్స్ మీద ఆమె కమిషన్. సో ఇక్కడ 3,300 అమ్మారు. 3,300 మీద 10% కమిషన్ కడితే అంతా 330. సో కమిషన్ 3,300 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 330 రూపీస్ మీకు కమిషన్ అనేది వస్తుంది. ఇది సేల్ మీద క్యాలిక్యులేట్ చేయండి. 330 రూపీస్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ ఈ 52,300 లో నుంచి మైనస్ 40,000 బిల్లుని అలాగే ఎక్స్పెన్సెస్ ని 3,700 కమిషన్ 4,900 అలాగే 330 ఇవన్నీ లెస్ చేయండి. మీకు బ్యాలెన్స్ బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది బై బ్యాంక్. సో ఎంట్రీ ఏమవుతుంది? సో బ్యాంక్ అకౌంట్ టు ఏ అకౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఫుల్ అకౌంట్ సెటిల్డ్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ జిఎస్సి అకౌంట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ 60,000 టు ట్రేడింగ్ అకౌంట్ 60,000 గూడ్స్ పంపించిన అమౌంట్ ఆ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసినందుకు. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వర్కింగ్ అనేది లాస్ట్ లో మనం చూపించినది జరిగింది. సో అబ్నార్మల్ లాస్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందామమ్మా. సో గూడ్స్ అంటానికి కన్సైన్మెంట్ మనం 200 బ్యాగులు పంపించాం. 200 బ్యాగులు పంపిస్తే 200 ఇంటూ 300 టోటల్ ఎంత? 60,000. 60,000 డెబిట్ చేయండి. కన్సైన్ ఎక్స్పెన్స్ మాత్రమే లెక్కలో తీసుకోవాలి. కన్సైన్ ఎక్స్పెన్స్ లెక్కలో తీసుకోకూడదు. ఓన్లీ అబ్నార్మల్ లాస్ అనేది కన్సైన్ ఎక్స్పెన్స్ మధ్యలో యాక్షన్ జరిగింది కాబట్టి అక్కడ వరకు తీసుకుంటాం. సో యాడ్ చేసి 61,000 ని మీరు 200 బ్యాగ్స్ పెట్టి డివిజన్ చేయండి. 305 అనేది రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో 1 బ్యాగ్ 305 వస్తే డామేజ్డ్ గూడ్స్ యాక్షన్ ద్వారా డామేజ్ అయింది ఎంత? 30 బ్యాగ్స్. 30 బ్యాగ్స్ ఇంటూ 305 30 బ్యాగ్స్ ఇంటూ 305 మల్టిప్లై చేయండి. 9,150 అబ్నార్మల్ లాస్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా చేయాలి? అన్సోల్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి 60,000 రూపాయలు డెబిట్ చేయండి సరుకు పంపించేందుకు. అలాగే ఖర్చు 1,000 రూపాయలని చూపించండి. కన్సైనింగ్ ఖర్చు వచ్చేసరికి 1,700 ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ మాత్రమే 1,700 రూపాయలు తీసుకోండి. యాడ్ చేస్తే ఎంత? 62,700 రూపాయలు. సో ఇక్కడ 200 బ్యాగులు. 200 బ్యాగుల్లోని డామేజ్డ్ బ్యాగ్స్ అన్ని 30 వాల్యూ ఎంత? 9,150. అబ్నార్మల్ లాస్ ఇందాక స్టెప్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఆ అమౌంట్ ఇక్కడ లెస్ చేసి చూపించండి.
చూపిస్తే టోటల్ 170 బ్యాగ్స్. 200 బ్యాగుల్లో 30 బ్యాగులు పోతే 170 బ్యాగ్స్ ఉంటాయి. వాటి వాల్యూ 53,750 రూపీస్ కింద మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ సో అన్సోల్డ్ స్టాక్ 53,550 బై 170 చేస్తే వస్తుంది. సో 200 బ్యాగులు పంపించాం టోటల్ బ్యాగ్స్. సో అబ్నార్మల్ లాస్ వచ్చేసరికి 30. సో రిమైనింగ్ పంపించేసరికి సెంట్ 170, సేల్ 140, బ్యాలెన్స్ అన్సోల్డ్ వచ్చేసరికి 30. సో 30 బ్యాగ్స్ వాల్యూ 30 ఇంటూ 315 చూపిస్తే 9,450 రూపీస్ అన్సోల్డ్ స్టాక్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.